అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విశ్వేశం మాధవం డుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం కుండలీకృతనాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృతమహావిఘ్నం డుంఢిరాజం నమామ్యహం. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే. శ్రీమత్పరస్మై నిజ చిద్ఘనాయ గౌరీ తపఃపూర్ణ ఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణ కారణాయ. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. వారాణసీ మహాక్షేత్ర సంస్థితాయ హితాయ చ లోలార్కాదిస్వరూపాయ ఆదిత్యాయ నమో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ. ఆదిత్య రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః.
त्रयस्त्रिंशत्कोटि देवता सहित गंगान्न पूर्णांबिका विशालाक्षि समेत श्री काशी विश्वेश्वर महाज्योतिर्लिंगाय नमः. విశ్వేశ్వరమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన ఆదిత్య మహిమా వైభవ ప్రవచనం ఇవాళకి 8వ రోజులోకి మనం ప్రవేశించాం. నిన్నటి వరకు మనం చెప్పుకున్నది ఆదిత్య మహిమలో విశేషించి కాశీక్షేత్రస్థిత ఆదిత్యుల గురించి చెప్పుకుంటున్నాం. లోలాదిత్య, ఉత్తరాదిత్య, సాంబాదిత్య, ద్రుపదాదిత్య, మయూఖాదిత్య, ఖగోల్కాదిత్య, అరుణాదిత్య, వృద్ధాదిత్య, కేశవాదిత్య 9 మంది ఆదిత్యుల యొక్క వృత్తాంతాలు చెప్పుకుంటూ వచ్చాం. అదేవిధంగా సప్త విధవ పాపంని పోగొడతాడు అనే విషయం కూడా నేను చెప్తూ, అందుకే సప్తమి తిథి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పి ఇక్కడ స్వామి యొక్క నామములే మంత్రములని, ఈ మంత్రములతో స్వామిని ఆరాధించినట్లయితే స్వామి అనుగ్రహం లభిస్తుంది. ముందు కేశవాదిత్యుల యొక్క వృత్తాంతాన్ని చెప్పి, కేశవాదిత్యమాలోక్య క్షణాత్ నిష్కలుషో భవేత్. కేశవాదిత్యుని చూసిన క్షణంలోనే నిష్కలుషితుడవుతాడంటే పాపరహితుడవుతాడు. అటువంటిది కేశవాదిత్యుల యొక్క మహాత్మ్యం అని చెప్పి, మరొక ప్రత్యేకత ఏంటంటే అసి గంగా కలిసే చోట ఉన్నటువంటిది లోలాక్కుడు, వరణ గంగా కలిసే చోట ఉన్నది కేశవాదిత్యుడు. అక్కడ ఇక్కడ కూడా ఆదిత్యుడు ఉన్నాడు, గమనించవలసింది. ఆ కొన ఆదిత్యుడే, ఈ కొన ఆదిత్యుడే, మధ్యలో ఆదిత్యుడు గురించి ఎలాగో చెప్పుకున్నాం. స్కందుడు అగస్త్యునికి తెలియజేస్తూ అత పరం శృణుమునే విమలాదిత్యముత్తమం, విమలాదిత్యుడు గురించి చెప్తున్నాను. ఇది విమలాదిత్య మహిమ. ఇది హరికేశవనే రమ్యే వారాణస్యాం వ్యవస్థితం. హరికేశవనంలో ఉన్నాడు విమలాదిత్యుడు అన్నారు. హరికేశవనం అంటే కాశీలో అనేక వనాలు ఉండేవి అని మనకి ప్రాచీన గ్రంథాల్లో కనబడుతున్నది. అంతేకాదు చరిత్రలో మనం చూసినప్పటికీ కూడాను చరిత్రకు అందేటటువంటి దాంట్లో ఇతరులు ఈ దాడులు జరగక పూర్వము కాశీలో అనేక దివ్య వనాలు ఉండేవి అనేదానికి అప్పుడు పాశ్చాత్యులు కొంతమంది వచ్చి ఇక్కడ పర్యటన చేసినప్పుడు రాసిన గ్రంథాలు ఉన్నాయి. హుయన్ సాంగ్ మొదలైనటువంటి వాళ్ళు కాశీని వర్ణిస్తూ రచించినప్పుడు ఇక్కడున్న వనాల గురించి, అందమైన ప్రకృతి గురించి చాలా అద్భుతమైన వర్ణనలు చేశారు. వాళ్ళకి కలిగిన ఆనందం అంతా, గొప్ప సంపదలు కూడా ఉండేవి కాశీ క్షేత్రంలో. అలాంటిది వనములు ఇప్పుడు లుప్తములయ్యాయి. అనేక కారణాలు, ఇప్పుడు ప్రజాబాహుళ్యం పెరగడం కావచ్చు, నగరం యొక్క విస్తారం కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా అప్పుడు ఉండేది హరికేశవనం అనే వనం. ఈ హరికేశవనే రమ్యే వారాణస్యాం వ్యవస్థితం ఉన్నది ఈయన హరికేశవనంలో. హరికేశవనం అంటే ఇప్పుడు చెప్తున్న జంగంవాడి మఠం ఏదైతే ఉన్నదో దానికి హరికేశవనం అని పేరు. ఆ సమీపంలోనే ఉన్నది విమలాదిత్య క్షేత్రం. ఉచ్చదేశే భవత్పూర్వం విమలో నామ బాహుజ. ఉచ్చదేశే, ఉచ్చదేశములు అంటే పర్వత ప్రాంతములు. ఆ పర్వత దేశాల్లో విమలుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చక్కగా రాజ్యపాలన చేసేవాడు. కానీ ప్రాక్తన కర్మయోగా విమలే పచ్చపి స్థిత కుష్ఠరోగమవాప్యోచ్చైత్యక్వా దారాన్ గృహం వసు. ఆయనకి పురాకృత దుష్కృతం వల్ల కుష్ఠవ్యాధి రావడం చేత పశ్చాత్తప్తుడి అన్ని విడిచిపెట్టి వారణాసికి చేరుకున్నాడు. వారాణసీం సమాసాధ్య బ్రద్ధమారాధయత్ సుధీహి. ఇక్కడ చేరుకుని బ్రద్ధం సూర్య భగవాన్ని ఆరాధన చేశాడు. ఎలా చేశాడు అనే దాన్ని వివరిస్తున్నారు. ఒక్కొక్క వృత్తాంతంలో చెప్పిన దాన్ని బట్టి సాధకులకు మనకు వస్తాయి. కరవీరై జపాభిశ్చ గంధకై కింసుకై శుభై రక్తోత్పలై అశోకైశ్చ స సమానచ్చ భాస్కరం. భాస్కరుడికి పుష్పములతో పూజ చేయడం ఉన్నది, కానీ ఎర్రని పుష్పములతో పూజ చాలా విశేషం. అందుకే కరవీరై అంటే ఎర్ర గన్నేరు, అలాగే జపా కుసుమాలు, కింసుక కుసుమములు, ఇక రక్తోత్పలములు అంటే ఎర్రని కలువలు, అశోక వృక్ష కుసుమములు, వీటితో ఆదిత్యుడిని అర్చిస్తూ ఉన్నాడు. విచిత్ర రచనైర్మాల్యై పాటలా చంపకోద్భవై కుంకుమ అగరు కర్పూర మిశ్రితై సోణచందనై. రక్తచందనం అనేది సూర్యభగవానికి చాలా ప్రీతిపాత్రమైనది, అదే సోణచందనం. ఆ సోణచందనంతో పూజించడం ఒకటి, అలాగే కుంకుమ అగరు ధూపములు దీపములతో ఆరాధిస్తూ నిత్యం స్వామికి పూజ చేస్తూ జపం చేస్తూ తన్మయంగా తపస్సు చేశాడు. ఇలా దేవమోహన ధూపశ్చ బహ్వామోద తతాంబరై కర్పూరవర్తి దీపశ్చ నైవేద్యర్ఘృతపాయసై. ఘృతపాయసై, స్వామికి పరమాన్న ప్రియుడు. స్వామికి నైవేద్యాల్లో పరమాన్నం చెప్తారు. అది కూడా విశేషించి దాని పేరే పరమాన్నం. అన్నముల్లోకెల్లా సర్వోత్కృష్టంగా చెప్పబడుతున్నది. ఇలా చేస్తూ అర్ఘ్యదానైశ్చ విధివత్, అర్ఘ్యములతో ఆయన ఆరాధిస్తూ సౌరై స్తోత్ర జపేరపి. నమస్కారము అర్ఘ్యము ఈ రెండు స్వామికి అత్యంత ప్రీతిపాత్రం. 3వది స్తోత్రం. అందుకే స్తోత్రములతో చేస్తూ ఏవం సమారాధయత, ఈ విధంగా ఆరాధిస్తూ ఉండగా
కొంతకాలానికి స్వామి అనుగ్రహించాడు. అనుగ్రహించడం చేత కుష్ఠవ్యాధి ఆయనకు తొలగిపోయింది. అప్పుడు విమలుడి పేరున ఇక్కడ ఆదిత్యుడు, భక్తుడి పేరు నిలిపేలాగా విమలాదిత్యుడు అనే పేరుతో నెలకొని అనుగ్రహిస్తూ భక్తులందరినీ కాపాడుతున్నాడు. ఆకర్ణ్య విమలశ్చేత్తమాలాపం రశ్మిమాలిన ప్రణతో దండవద్భూమౌ సంపర్హుష్ట తనూరుహ. అప్పుడు సూర్యభగవాన్ ఉద్దేశించి స్తుతి చేశాడు ఈయన అంటూ సూర్యునికి సంబంధించి కొన్ని చక్కని మాటలు ఇక్కడ ఉన్నాయి. శనిర్ విజ్ఞాపయం చక్రే ఏకచక్రరథం రవిం జగచ్చక్షు అమేయాత్మన్ మహాధ్వాంత విధూనన యది ప్రసన్నో భగవన్ యదిదేయో వరో మమ. నువ్వు నా పట్ల ప్రసన్నుడివైతే ఈ వ్యాధిని తొలగించాలి. అంతేకాదు నీ భక్తి నిష్ఠ ఎవరికి ఉంటుందో వారికి, వారి వంశంలో వారికి కూడా కుష్ఠాది వ్యాధులు రాకూడదు, ఇది కోరుకున్నాడు. అందుకే వాళ్ళ పేరుని స్వామి నిలకొండన్న ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వారి కోసం తపస్సు చేసినట్టు కనబడినప్పటికీ కూడా వారి తపఫలం సర్వులకు ధారపోశారు. అందుకే వారి వలన వచ్చిన భగవానుడు ఎందరినో అనుగ్రహించాడు, నేటికి అనుగ్రహిస్తూనే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా అనుగ్రహిస్తాడు. అలా తపఫలం వల్ల భగవంతుడు శాశ్వతంగా ఇక్కడ నెలకొని అనుగ్రహిస్తున్న క్షేత్రం గనుకనే తదా త్వద్భక్తి నిష్ఠాయే కుష్ఠం మాస్తు తదన్వయే. వారి వంశంలో కూడా కుష్ఠాది వ్యాధులు రాకూడదు. అన్యేపి రోగా మాసంతు మాస్తు తేషాం దరిద్రత. అంతేకాదు వాళ్ళ రోగములు కలగకూడదు, దరిద్రం కలగకూడదు. మాస్తు కశ్చన సంతాపస్త్వద్భక్తానాం సహస్రగో. నీ భక్తులకు ఎటువంటి సంతాపాలు కలగకూడదు, ఇది నేను వరంగా కోరుకుంటున్నాను స్వామి అన్నాడు. స్వామి వస్తూనే అతనికి రోగం తొలగించాడు, సరిపోయింది. ఈయన కోరుకున్న వరములివి. అప్పుడు సూర్యుడు చెప్తున్నాడు, తథాస్వితి మహాప్రజ్ఞ శృణ్వన్యం వరముత్తమం త్వయేయం పూజితామూర్తి రవే కాశ్యా మహామతే అస్యా సాన్నిధ్యత్ మాత్రాహం నత్యక్షామి కదాచన. నేను మరొకటి, ఇక్కడ నువ్వు పూజించిన చోట నేను నెలకొని ఉంటాను. నా భక్తులకి ఏ బాధ కలగకూడదని నువ్వు అన్నావు. నువ్వు పూజించిన మూర్తి యందు నేను స్థిరంగా ఉంటూ సన్నిధి వహించి ఉంటాను. నత్యక్షామి, ఎప్పుడు విడిచిపెట్టను సుమా. ప్రార్థితా తవ నామ్నాచ ప్రతిమైషా భవిష్యతి. అంతేకాదు ఇక్కడ పెట్టిన ప్రతిమ ఏదైతే నువ్వు ఆరాధించావో అది నీ పేరుతోనే విమలాదిత్య ఇత్యాక్షా భక్తానాం వరదా సదా. ఇది భక్తులకి వరద, కోరునివిస్తూ ఉంటుంది. సర్వవ్యాధి నిహంత్రీచ సర్వ పాపక్షయంకరి ఇది దత్వా వరాన్ సూర్య తత్రేవాంతరధీయత. ఈ విధంగా అనుగ్రహించి ఆయన అంతర్ధానమయ్యాడు. విమలుడు కూడా నిర్మలమైన తనువుతో సభవనం యయో, తన గృహానికి తాను చేరుకున్నాడు. ఇది విమలాదిత్యుడి యొక్క వృత్తాంతం సుమా అని కుమారస్వామి చెప్తూ, తస్య దర్శన మాత్రేణ కుష్ఠరోగ ప్రణశ్యతి యశ్చైతాం విమలాదిత్య కథాం వై శృణుయాన్నర ప్రాప్నోతి నిర్మలాం శుద్ధిం చజ్యచేత మనోమరై. ఎవరైతే ఈ కథను వింటారో వాళ్ళు విమలుడు అని పేరుకు తగ్గట్టుగా మనస్సు నిర్మలమవుతుంది. ఇప్పుడు గంగాదిత్యుడి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు క్లుప్తంగానే తెలియజేస్తూ ఆ నామస్మరణ చేత మన ధన్యులమయ్యేటట్టు చేస్తున్నారు. గంగాదిత్యోస్తి తత్రాన్యో విశ్వేశాత్ దక్షిణేన వై. విశ్వేశ్వరుడికి దక్షిణం వైపు ఉన్నాడైన, అంటే సరిగ్గా లలితాఘాట్ అని ఏదైతే చెప్తామో ఆ సమీపంలో ఉన్నాడు గంగాదిత్యుడు. ఈయన రావడానికి కారణం ఏంటంటే అసలు ఈయన దర్శనం చేస్తేనే శుద్ధి ఏర్పడుతుందయా. తస్య దర్శన మాత్రేణ నరహ శుద్ధిమియాదిహ యదా గంగా సమాయాత భగీరథ పురస్కృత తదా గంగాం పరిష్టోతుం రవిస్తత్రైవ సంస్థిత. భగీరథుడు తపస్సు చేసినప్పుడు గంగాదేవి కాశీ వైపు వచ్చేటప్పటికల్లా ఆ గంగను చూడాలని ఆదిత్యుడు ఒక స్వరూపంగా దిగి వచ్చాడు. వచ్చి ఆయన గంగాదేవిని స్తుతించాడు. వస్తున్న గంగను చూడాలని ముచ్చడితో వచ్చి గంగామాతని స్తోత్రం చేశాడు. ఎక్కడ నిలబడి గంగను దర్శించి స్తోత్రం చేశాడో ఆ చోట స్వామి నిలిచి ఉన్నాడు. అదే గంగాదిత్యుడు అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నది. అద్యాప్యహర్నిశం గంగాం సమ్ముఖీకృత్య భాస్కర పరిష్టౌతి ప్రసన్నాత్మ గంగాభక్త వరప్రద. అంతేకాదు ఇప్పటికీ గంగని స్తుతిస్తూ అక్కడ ఆదిత్యుడు ఉంటాడు. గంగాదేవి గొప్పతనం, దేవతలు ఋషులు కూడా మహిమ తెలుసు కనుక ఆమెను స్తుతించకుండా ఉండలేరు. అందుకే ఆదిత్యుడు అక్కడ ఉంటూ గంగని స్తుతిస్తుంటాడు. అద్యాపి, ఇప్పటికీ కూడా అని చెప్తూ గంగాభక్త వరప్రద. ఎవరు గంగాదేవికి భక్తులో వారికి వరమునిస్తాడు ఆదిత్యుడు ఇక్కడ. అంటే గంగాభక్తులను అనుగ్రహించేటువంటి ఆదిత్యుడు గంగాదిత్యుడు. గంగాదిత్యం సమారాధ్య వారాణస్యా నరోత్తమ న జాతు దుర్గతిం క్వాపి లభతే నచ రోగభాక్. ఈ గంగాదిత్యుడిని ఆరాధించిన వారికి దుర్గతులు కలుగవు, రోగములు సంభవించవు. అన్యచ్యుడు మహాభాగా మరొక ఆదిత్యుని గురించి చెప్తున్నారు. ఇది యమాదిత్యస్య సంభవం. ఇది యమాదిత్యుడు.
ఈయన యొక్క ప్రత్యేకత వివరిస్తున్నారు ఇక్కడ. యచ్చుత్వాపి నరో జాతు యమలోకం నపశ్యతి. ఇది వింటే చాలు వాడు యమలోకానికి చేరడు. యమేశాత్ పశ్చిమే భాగే. యమేశ్వరుడిని ఇక్కడ ఒక లింగం ఉన్నది, అంటే యముడు ప్రతిష్ఠ చేసి ఆరాధించే లింగం. కాశీక్షేత్రంలో విశేషం ఏంటంటే ఏవైతే వేదములందు దేవతలను చెప్పబడతారో ఆ దేవతలందరూ ప్రతిష్ఠ చేసి పూజించే లింగములు కాశీలో ఉన్నాయండి. అది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఇక్కడ. అంటే సర్వదేవతా శక్తులు కాశీలో ఉన్నాయి, అది గమనించవలసిన మరొక అంశం. అది సర్వదేవతాత్మకమైనది కాశీ. ఆ దేవత ఇక్కడ శివుని ఆరాధించి తన యొక్క దేవతాత్వాన్ని పొందాడు. అందుకే సర్వదేవతల యొక్క నామములతో ఇక్కడ లింగములు ఉన్నాయి. యమేశ్వర లింగం ఇది ఉన్నది ఎక్కడ అంటే వీరేశాత్ పూర్వతో ముని, వీరేశ్వర లింగానికి సమీపంలో ఉంటుంది. యమాదిత్యో నరో దృష్ట్వా యమలోకం నపశ్యతి. ఈ యమాదిత్యుని దర్శించినంత మాత్రమే యమలోకం వాడికి లభించదు, అంటే నరక బాధలు ఉండవు అని చెప్తూ ఇక్కడ యమతీర్థముని తీర్థం ఉంటుంది. మరి యమేశ్వరుడు అక్కడే ఉన్నాడు, యముడు పూజించిన ఆదిత్యుడు అక్కడ ఉన్నాడు, రెండును. ఇది ఉన్న చోట ఎక్కడ అంటే సంకటాఘాట్ అని ఏదైతే చెప్పబడుతుంది అది సరిగ్గా మనకి వీరేశ్వర మహాక్షేత్రానికి దగ్గరగా కనబడుతుంది. ఇది వీరేశ్వర క్షేత్రం, అది వీరేశ్వరుడు మహాలింగం, అది గొప్ప స్వయంభూలింగముగా పురాణములన్నింటిలో వర్ణింపబడుతున్నది. ఆ వీరేశ్వరుడి సమీపంలో సంకటాఘాట్కు దగ్గర ఉంటుంది యమాదిత్యుడు. ఇక్కడ వేరే పురాణంలో ఈ ఆదిత్యుని గురించి చెప్తున్నప్పుడు యముడు చెప్తున్న గొప్ప మాటలు వరుసగా ఉన్నాయి. అదేమిటంటే ఎవరు సూర్య భక్తులో వారు ఇప్పుడు నిరయమునకు రారు, అంటే నరక బాధలకి రారు అని చెప్తూ తన కింకరులకు ఆజ్ఞాపిస్తాడు. సూర్యుని నామాలు పలికేవారు, అనుదినము సూర్యుని నమస్కరించేవారు, అలాగే ఆదివారము సప్తమి నియమముగా ఉండేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారిని ఎల్లవేళలా నరకానికి మాత్రం తీసుకురాకూడదు. కానీ సూర్య భక్తులు ఎప్పుడు దుర్గతిని పొందరు అని చెప్తున్నాడు. ఈయనెవరు? సూర్యపుత్రుడు. వారి తండ్రి గొప్పతనం తానే చెప్తూ అక్కడ సూర్యుని ఆరాధించాడు. అందుకే యమాదిత్యుడి మహిమ మరొక పురాణంలో కూడా చెప్పబడుతూ అంత విశేషంగా సూర్య భక్తి మహిమను కూడా ఇక్కడ చెప్పాడు. అందుకే సూర్యుని గురించి ఏవైతే మనం విన్నామో అది అనుష్ఠానంలోకి తెచ్చుకోగలిగితే నియమాలు పాటించాలి. ఎందుకంటే సూర్యాపచారములు కొన్ని ఉన్నాయి, ఎప్పుడు చేయకుండా ఉండాలి. అవేమిటంటే ఉభయ సంధ్యల్లో నిద్రపోవడం సూర్యాపచారం, అదేవిధంగా రజస్వలాది దోషాలను కలుపుకోవడం మహాసూర్యాపచారం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ రోజుల్లో సంప్రదాయవాదులు కూడా ఏం పర్వాలేదు, ఆ సమయంలో కూడా చదువుకోవచ్చు, పూజలు చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ ఏ శాస్త్రం దీన్ని ఒప్పుకోదు. ఆ సమయంలో స్త్రీ పాటించవలసినవి పాటించాలి. ఆ తత్స్పృశ్యమైనటువంటి భోజనములు కానీ, జలము కానీ, వస్త్రాదులు కానీ తాకరాదు ఇత్యాది నియమాలు ఏవైతే చెప్పారో అవి పాటించవలసినదే. వాటి పట్ల ఎటువంటి తేడా చేసినా సూర్యాపచారం కిందే శాస్త్రం చెప్తున్నది ఇక్కడ. అంటే సూర్య సంబంధమైన వాటిలో మన పెద్దవాడు కూడా పూర్వం చెప్పేవారు, సూర్యుడి విషయంలో ఆచార నియమాలు ఎక్కువ ఉండాలండి అని. అసలు ఏ దేవతా విషయంలో ఉండాలి. దేవతలు శుచిస్వరూపులు, శుచిస్వరూపులైన దేవతలతో డీల్ చేసేటప్పుడు అంటే వాళ్ళతో మన అనుబంధం ఏర్పరచుకోవాలంటే మాత్రం సదాచారం చాలా అవసరము. అది లేనప్పుడు ఏ దేవతానుగ్రహము లేదు. అందుకే సదాచార ప్రవర్తికాన్ని మనం వింటున్నాం. కానీ కుతర్కాలకు పోయి శాస్త్రంలో కొన్ని తీసుకుని కొన్ని తీసిపారేయడానికి లేదండి. వైద్యుడు ఇది ఫలానా మందుకి ఫలానా భోజనం చేయకూడదు అనేది ఎప్పటికీ ఒకటే నియమం. అందుకని మనం మార్చుకుంటూ కుదరదు, పథ్యములు ఉంటాయి. అదేవిధంగా దేవతారాధన విషయంలో ఇవన్నీ అవసరం. కానీ దేవతలు మనకు సన్నిహితులుగా ఉండాలి అంటే మన యందు కానీ మన గృహముల యందు కానీ సన్నిధి వహించి ఉండాలి అంటే కొన్ని ఆచార నియమాలు పాటించాల్సిందే. సదాచార ప్రవర్తికి ఇచ్చేది నామాలు గుర్తుపెట్టుకోవాలి. కనుకనే ఇవన్నీ సూర్యాపచారములు ఏవేవి చేయరాదో చెప్పారు. అలాగే ఆదివారం మొదలైన దినములు ఎందుకు క్షురకర్మలు చేయరాదు, అది గతంలో కూడా చెప్పుకున్నాం. కొన్ని నియమాలు ఉన్నాయి. అలాగే ఆదివారం నాడు ప్రత్యేకించి నూనె అంటుకుని స్నానం చేయడం లేదు. అదే స్త్రీ తైల మధుమాంసాన్ని వరివారి విసర్జేతి ఇత్యాది నియమములు చాలా చెప్పారు ఇక్కడ. ఇది ఎవరికి అంటే అన్ని వర్ణముల వారికి చెప్పబడుతున్న నియమములే. అయితే వాటిని నియమంగా పాటించి చూపించవలసిన వర్ణముల వారి విడిచిపెట్టేయడం వల్ల తర్వాత వారికి ప్రశ్నగా మిగిలిపోతుంది. అది ముందు వీరు పాటించాలి, ఇతరులకి చూపించాలి. ఇది చాలా ప్రధానమైనది. అందుకే ఆచారహీనం నపునంతి వేదాహ అనే మాట గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని మంత్రాలు చేసిన, ఇన్ని జపాలు చేసిన సదాచారం లేనప్పుడు ఫలించవు. అంటే తామసమైన భూత ప్రేతాది ఉపాసనల్లో అశౌచం చాలా పనిచేస్తుంది. కానీ దేవతారాధన విషయంలో మాత్రం శౌచానికి చాలా ముఖ్యమైన అంశం ఇచ్చారు. అందుకే సత్యం, అహింస, శౌచం, అస్తేయం ధర్మంలో 4 చాలా ప్రధానమైనటువంటిది. అది శౌచం. శౌచం అంటే కేవలం బాహ్య శుభ్రత మాత్రమే కాదు, సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినటువంటి శుద్ధి చాలా అవసరం. అది సూర్యాపరాధములు చేయకుండా ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి యమబాధలు ఉండవు.
అనే విషయాన్ని యముడు ప్రస్తావన చేశాడు. యముడు సూర్యోపాసన చేసినటువంటి చోటది. అక్కడున్న తీర్థం పేరు యమతీర్థే నరస్నాత్వా భూతాయాం భౌమవాసరే యమేశ్వరం విలోక్యాసు సర్వై పాపై ప్రముచ్యతే. ఇక్కడ ఈ స్వామికి మాత్రం భౌమవాసన అని చెప్పారు. మంగళవారం నాడు ఈ యమాదిత్యుడిని చూడడం చాలా మంచిది అని భౌమవాసన ప్రాధాన్యం చెప్పారు. ఇప్పటికీ యమతీర్థం దగ్గర ఈ కాశీలో విశేషం ఏంటంటే, ఈ పురాణాల్లో ఫలానా తిథి నాడు ఫలానా తీర్థం దగ్గరికి వెళ్ళాలి అని మనం చదువుతాం. మనం ఆ తిథికి వెళ్ళేటప్పటికి అప్పటికే ఈ ప్రాంతం వాళ్ళందరికీ ఉంటూ ఉంటారు. అంటే ఇప్పటికీ అవన్నీ పాటిస్తూ ఉన్న వాళ్ళు ఈ చుట్టుపట్ల పల్లె ప్రజలు కూడా ఉన్నారు. అదేవిధంగా స్వామికి సప్తమి తిథితో పాటు మరొకటి చెప్పారు, షష్ఠి, భాను షష్ఠి అని. షష్ఠి నాడు చాలా ప్రాధాన్యం చెప్తారు. అందుకే రానున్నప్పుడు కార్తీక మాసంలో షష్ఠి నాడు ఇక్కడ షట్ ఉత్సవాలను చేస్తుంటారు. షష్ఠి తిథి చాలా ప్రధానం వాళ్ళకి. అందులో కార్తీక మాసంలో ప్రతి తిథికి ప్రాధాన్యం అనేది. ఏ తిథి ఏ దేవతకి చెప్పారో ఆ తిథి నాడు ఆ దేవతను ఆరాధించాడు. చవితి నాడు గణపతిని ఆరాధించడం, ఇక సప్తమి నాడు సూర్యారాధన, షష్ఠి నాడు సూర్యారాధన, ఇవన్నీ మన ప్రాచీన పురాణముల్లో ఉన్నవి నేటికి పాటింపబడుతూ ఈ పరిసరాల్లో ఉన్నాయని తెలుసుకోవడం కోసం ప్రస్తావన చేశారు. యమతీర్థే యమపూర్వం తత్వా సువిమలం తప యమేశంచ యమాదిత్యం ప్రత్యష్టాత్ భక్త సిద్ధిదం. యమేశ్వరుణ్ణి యమాదిత్యుణ్ణి రెండింటి ప్రతిష్ఠ చేసే యముడు ఇక్కడ. అది యమేన స్థాపితో యస్మాత్ ఆదిత్యస్తత్ర కుంభజ అతస్సహి యమాదిత్యో యామీం హరతి యాతన. యమయాతనను పోగొట్టేటువంటి యమేశ్వరుడు. యమేశంచ యమాదిత్యం యమేన స్థాపితం నమన్ యమతీర్థే కృతస్నానో యమలోకం నపశ్యతి. యమతీర్థే చతుర్దశి నాడు, భరణీ నక్షత్రం నాడు, భౌమవాసరే మంగళవారం నాడు తర్పణం పిండదానం చకృత్వా పితృణుని భవేత్. అక్కడ కానీ పితృతర్పణ చేసినప్పటికీ కూడా పితృణ నుంచి విముక్తి అవుతాడు. అభిలష్యంతి సతతం పితరో నరకౌకస. అంతే కదా, నరకాల్లో కానీ పితరులు పడి ఉంటే తన పుత్రుల్లో ఎవరైనా యమతీర్థానికి రారా, తర్పణరా, మమ్మల్ని తరింపజేయరా అని ఎదురు చూస్తుంటారు వారు. అందుకే అభిలష్యంతి సతతం పితరో నరకౌకస భౌమే భరణ్యాం భూతాయాం యది యోగోయముత్తమం. ఒకవేళ భరణి నక్షత్రం చతుర్దశితో కూడి మంగళవారం కానీ పడితే అది అలభ్య యోగంగా ఉంటుంది. అలాంటి సమయంలో తప్పకుండా చేస్తే ఇంకా అనంత ఫలాన్ని ఇస్తుంది. ఇక్కడ కాశ్యాం కశ్చిద్ యమే తీర్థే కృత్వా స్నానం మహామతి అపి ఎస్ తర్పణం కుర్యా సతిలం నో విముక్తయే. తిలలతో సహా ఇక్కడ చేయడం విశేషం అని చెప్తూ, కిం గయాగమనై పుంసాం కిం శ్రాద్ధైర్భూరి దక్షిణై యది కాశ్యాం యమే తీర్థో యోగేస్మిన్ శ్రాద్ధమాప్యతే. ఈ యోగం నాడు కానీ యమతీర్థం దగ్గర శ్రాద్ధం చేస్తే వాడి గయ్యికి వెళ్ళవలసిన పని కూడా లేదు సుమా. అంటే దానికంటే ఉత్కృష్టం. అంటే కాలయోగం ఒకటి, దేశయోగం ఒకటి. ఆ చోట ఈ రోజున కానీ చేయగలిగితే, అలాంటి యోగం వచ్చినప్పుడు కానీ శ్రాద్ధం పెట్టగలిగితే అది గయ కంటే గొప్పది. అలా ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధములు భూరి దక్షిణతో చేసే శ్రాద్ధముల కంటే ఉత్కృష్టమవుతుంది సుమా. అలాగని చెప్పి ఇక్కడ చేశాం కనుక శ్రాద్ధాలు మానేయక్కర్లేదు, తెలుసుకోవాల్సి. ఎందుకంటే బదిలీలో పెట్టేసేమని చెప్పి శ్రాద్ధాలు మానేస్తుంటారు, దోషం. పెట్టినా మళ్ళీ పెట్టవలసిందే. అది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి సపిండం కూడా పెట్టుకుని ఇంకా భౌతిక జీవితానికి దూరంగా ఉండేటువంటి వారు ఎవరో వైరాగ్యవంతులు వాళ్ళకి చెప్పారే తప్ప మళ్ళీ గృహస్థాశ్రమంకి ఇటువైపు వచ్చే వాళ్ళకి చెప్పలేదు. వాడు చేయవలసినది. ఇక్కడ తీర్థం యొక్క ఉత్కృష్టత చెప్పారే తప్ప తర్వాత చేయకూడదని చెప్పలేదు. అప్పుడు చేయవలసినదే. శ్రాద్ధం కృత్వా యమే తీర్థే పూజయిత్వా యమేశ్వరం యమాదిత్యం నమస్కృత్ర పితॄణాం అనుణో భవేత్. ఈ విధంగా ఇక్కడ శ్రాద్ధం చేయడం ఒకటి, ముందు యమతీర్థంలో స్నానం, శ్రాద్ధం, యమేశ్వర యమాదిత్య నమస్కారములు ఇవి చేసినట్లయితే పితృణ నుంచి విముక్తి అవుతాడు అని చెప్తూ, ఇతితే ద్వాదశాదిత్యా కథిత పాపనాశనా. ఈ విధంగా మొత్తం 12 ఆదిత్యుల వృత్తాంతం మనం సవిస్తారంగా చెప్పుకున్నాం. యత్ సంభవం సమాకర్ణ్య నరో నిరయీ భవేత్. మొత్తం ద్వాదశాదిత్యుల వృత్తాంతం వింటే చాలు, వాడికి నరకాది బాధలు ఉండవు. అసలు నరకం అంటేనే బాధ. నరాన్ క్రందయతే ఇది నరకం, జీవుల్ని ఏడిపించేది అని అర్థం. అది ఎక్కడికో లోకానికి వెళ్ళి అక్కర్లేదు, ఇక్కడ అనుభవించినా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ దుఃఖాలు పోగొడతాయి. ఇప్పుడు రాబోతున్నది కూడా నరక చతుర్దశి, మన సమీపంలో ఉన్నాం. ఇలాంటి సమయాల్లో అసలు ఆ ఏకాదశి నుంచి కూడా ఆ యముని స్మరించినా చాలా ధన్యులమవుతాం మనం. ఇక్కడ యమస్మరణ అంత గొప్పది. యమతర్పణలు అవన్నీ చేస్తాం. భయం పేరు నరక చతుర్దశి. కొంతమంది కృష్ణుడు నరకాసురుని సంహారం చేయడం వల్ల నరక చతుర్దశి వచ్చింది అంటారు, కానీ దానికి దీనికి సంబంధం లేదు.
కృష్ణుడికి పూర్వమే నరక చతుర్దశి ఉన్నది, దీపావళి అమావాస్య ఉన్నది. అయితే కృష్ణుడు నరకాసుర సంహారకుడు కనుక ఆయన్ని స్మరించి అర్చిస్తే చాలా మంచిది, అందులో సందేహం లేదు. కానీ నరక బాధలు పోగొట్టే చతుర్దశి నరక చతుర్దశి, నరాన్ క్రందయితే ఇది నరకం. అందుకే దీపావళి అన్ని దుఃఖాలు పోగొట్టుకోవడం కోసం ఆ తిథుల యొక్క గొప్పతనం అది. అందుకే నరక చతుర్దశి నాటి రాత్రికి కాళరాత్రి అని పేరు, అమావాస్య నాటి రాత్రికి మహారాత్రి అని పేరు కూడా చెప్తున్నారు. ఇది అమ్మవారి ఆరాధనకు కూడా విశేషంగా చెప్తారు. ఈ విధంగా చెప్తూ ఇంకా వీళ్ళే కాదు 12 చెప్పారు, కానీ 12 మంది ఆదిత్యులు కాదు, చాలామంది ఉన్నారు ఇక్కడ అని కాశీఖండం చెప్తోంది. అన్యేపి సంతి ఘటద రవిభక్తైరనేక సహ. ఎంతోమంది సూర్యభక్తులు కాశీక్షేత్రంలో సూర్యోపాసన చేసి సిద్ధి పొందారు. వాళ్ళని అనుగ్రహిస్తూ అనేక మంది సూర్య భగవాన్లు ఇక్కడ ఉన్నారు. కాశ్యాం సంస్థాపిత సూర్యా గుహ్యకార్కాదయ కిల. గుహ్యకార్కుడు మొదలైన ఆదిత్యులు ఉన్నారు, అంటే గుహ్యకాదిత్యుడు మొదలైన పేర్లతో కూడా ఆదిత్యులు ఉన్నారు. చాలామంది ఆదిత్యులు ఉన్నారు. కానీ ఆదిత్యులు అంటే ద్వాదశ సంఖ్య చెప్పాలి కనుక 12 మాత్రమే చెప్పారు. ఇలాగే మనకి జ్యోతిర్లింగాలు అంటే 18 మాత్రమే కాదు, 12 మాత్రమే కాదు, చాలా ఉన్నాయి. శక్తిపీఠాలు కూడా 18 కాదు, చాలా ఉన్నాయి. కానీ ప్రధానంగా ఒక సంఖ్యతో చెప్తారు. ఇంకా చాలా ఉన్నాయని ఆ పురాణాల్లోనే వర్ణించారు. ఎక్కడైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు చెప్పారో అక్కడే ఇవి మాత్రమే కాదు ఇంకా ఉన్నాయని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ద్వాదశ ఆదిత్యులు మాత్రమే కాదు, అనేక మంది ఆదిత్యులు ఉన్నారు. దీన్ని బట్టి ఎందరు ఆదిత్యులు ఇక్కడ ఉన్నారు, అందరు ఆదిత్యులకి ఇక్కడే మనం స్మరణ చేసుకున్నాం. ఒక్క దగ్గర మాత్రం గుహ్యకార్కాదయ మాట అన్నాడు. గుహ్యకాదిత్యుడు మొదలైన వారు ఉద్దేశంతో చెప్పారు. ఇక్కడ మొత్తానికి ఇక్కడ వరకు చెప్పిన అధ్యాయములు శ్రద్ధగా ఎవరైతే పఠనం చేస్తారో వింటారో వారికి దుర్గతులు అనేవి కలగవు అని చెప్పారు. ఇది మనకి గత 3 రోజులుగా చెప్పుకొస్తూ ఉన్నటువంటి ద్వాదశాదిత్యుల వృత్తాంతం కాశీక్షేత్రంలో చెప్పుకోవడం మరింత భాగ్యంగా భావిస్తూ ద్వాదశాదిత్యులకు ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. శృత్వా అధ్యాయానివాన్ పుణ్యాన్ ద్వాదశాదిత్య సూచకాన్ శ్రావయిత్వాపి నో మర్త్యో దుర్గతిం యాతి కుత్రచిత్ అని ద్వాదశాదిత్యుల వృత్తాంతం పూర్తి చేశారు. మొత్తం వీళ్ళ పేర్లని చెప్పుకుంటూ నమస్కారం చేసుకుందాం. శ్రీ లోలాదిత్యాయ నమః, శ్రీ ఉత్తరాదిత్యాయ నమః, శ్రీ సాంబాదిత్యాయ నమః, శ్రీ ద్రుపదాదిత్యాయ నమః, శ్రీ మయూఖాదిత్యాయ నమః, శ్రీ ఖగోల్కాదిత్యాయ నమః, శ్రీ అరుణాదిత్యాయ నమః, శ్రీ వృద్ధాదిత్యాయ నమః, శ్రీ కేశవాదిత్యాయ నమః, శ్రీ విమలాదిత్యాయ నమః, శ్రీ గంగాదిత్యాయ నమః, శ్రీ యమాదిత్యాయ నమః. కాశీక్షేత్రస్థిత ఆదిత్య దేవతాభ్యో నమో నమః. కాశీక్షేత్రంలో ఆదిత్యులందరినీ ఎక్కడి నుంచే ఈ నామాలతో మనం స్మరించుకుని ధన్యులం కావాలి. అయితే ఆదిత్యులు ద్వాదశ సంఖ్యతో చెప్పడంలో విశేషం ఏమిటి అనేది బహుశా ఆదిత్య వృత్తాంతం ముందు చెప్పుకున్నాం మనం. మొత్తం 12 ఆదిత్యులు, ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క పేరుతో ఉన్న సూర్య భగవాన్ యొక్క పేర్లే ద్వాదశాదిత్యులు. ఇది ముఖ్యాదిత్యుడు చుట్టూ ఉండే గణముల్లో ఉంటారు వీళ్ళు. మొత్తం 12 మంది ముఖ్యాదిత్యుడు మండలంలో ఉంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు 12. వీరు ఎక్కడి నుంచో రాలేదు, ఆయన స్వరూపాలే 12గా ఉన్నాయి. ఈ 12 పేర్లతో సహా ధాత నుంచి విష్ణువు వరకు చెప్పబడుతున్న 12 ఆదిత్యుల్ని ఆదిత్యైర్ అప్సరోభిర్ మునిభిరహివరైర్ గ్రామణి యాతుధానై గంధర్వై అంటూ మొత్తం 7 ప్రధాన గణముల్లో ఒక్కొక్కరి యందు 12 చెప్పురు కదా. మొదట గణముల్లో ఆదిత్య గణములు, తర్వాత అప్సరసలు ఇత్యాదులు చెప్పుకున్నాం కదా, వాళ్ళు 12 మంది. అందుకే 12 సంఖ్య చెప్పుకుంటున్నాం. అయితే 12 సంఖ్యతో ఆదిత్యుల్ని అనేక విధాలుగా మనం ఆరాధన చేస్తుంటాం. చిత్రం ఏంటంటే ఈ కాశీక్షేత్రంలో ఈ 12 ఆదిత్యుల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ వీటి శక్తి, అందుకే చెప్పుకున్నాం క్షేత్రం నుంచి అది కదిలించడం కంటే అక్కడే ఉంచి ఆరాధించాలి అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే అది క్షేత్రం ఇక్కడ ఉంది అని పురాణం చెప్తోంది కనుక అక్కడే దాన్ని ఆరాధనకి వైశిష్ట్యం ఉంటుంది. అయితే ఋషులు ఏదో చెప్పారని అదేదో మన నమ్మకం అనుకుంటాం. నమ్మకం కాదు, అది ఒక విజ్ఞానం. అది ఋషులు పురాణముల ద్వారా శాస్త్రముల ద్వారా ఇచ్చిన ప్రతిదీ విజ్ఞానమే. మనకు అనుభవంకి రాలేదు కనుక విశ్వాసం అనుకుంటున్నాం. మనకు విజ్ఞానం లేదు కనుక వాళ్ళ విజ్ఞానాన్ని విశ్వసిస్తాం అంతే. ఇక్కడ కనుక మన విజ్ఞానాన్ని విశ్వసించే మతాన్ని హిందూ మతం అంటారు. అందుకని విశ్వాసాన్ని విజ్ఞానాన్ని దబాయించాం మనం. రెంటికి చాలా తేడా ఉన్నది.
ఋషులు ఈ చోట ఇది ఉండాలి అని చెప్పారు అంటే అక్కడ ఏదో శక్తి ఉంది. దీని గురించి పరిశోధనలు చాలా జరిగాయి. ఆ పరిశోధనలు చూస్తే 1995వ సంవత్సరంలో జరిగిన ఒకానొక పరిశోధనాంశం ఇక్కడ పెద్దల ముందు తెలియజేయడం జరుగుతుంది. ఇది యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, కాలిఫోర్నియాకి సంబంధించి అక్కడ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ జాన్ ఎం మెల్విల్ అనే ఒక ఆయన ఖగోళ శాస్త్రవేత్త, ఆస్ట్రోఫిజిసిస్ట్ అంటారు. ఈ అంతరిక్ష సంబంధమైన శాస్త్రజ్ఞుడైన ఆయన కాస్మోస్ మీద పరిశోధన చేస్తున్నాడు. సబ్జెక్ట్ కాస్మాలజీ. కాస్మోస్, ఇప్పుడు మనం కాస్మిక్ ఎనర్జీ అంటూ ఉంటామే, ఆ కాస్మోస్ మీద పరిశోధన. అంటే అంతరిక్షం అంతా వ్యాపించిపోయిన ఒకానొక వైశ్విక చైతన్య శక్తి అని మనం చెప్పచ్చు. ఈ కాస్మిక్ ఎనర్జీ గొప్ప ఎనర్జీ, దీన్నే మనం దివ్యశక్తి అని వ్యవహరిస్తూ ఉంటాం. ఈ కాస్మిక్ ఎనర్జీ మీద ఆయన పరిశోధన చేశాడు. ఈ పరిశోధనలో భాగంగా ఆయన అక్కడ లైబ్రరీలో ఒక ప్రాచీనమైన గ్రంథం చదివాడు. అదేమిటంటే కాశీఖండం. ఆ కాశీఖండం చదివి, ఎందుకంటే ఆయనకి ఎవరో ఒక ప్రొఫెసర్ అక్కడ చెప్పేట ఈ కాస్మోస్ గురించి ఇటీవల మనం పరిశోధన చేస్తున్నాం, కానీ ప్రాచీన కాలంలో ఎవరైనా ఈ కాస్మోస్ మీద మాట్లాడి ఉన్నారు అంటే అది భారతీయ వైదిక మతం మాత్రమే మాట్లాడిందని ఎవరు చెప్పారు. ఈ చెప్తున్నవన్నీ ఆధారాలతో చెప్తున్నవేనండి, ఇక్కడ పేపర్స్తో సహా. అప్పుడు ఆయన ఆ మాట చేత ప్రేరణ పొంది, ఎందుకంటే వాళ్ళలో కూడా రెండు రకాలు ఉంటారు. సనాతనం ఏ గొప్పతనం చెప్పినా తీసి పారేసేవాళ్ళు ఒకరు, కొంతమంది మాత్రం ఓపెన్ మైండ్, తెరచిన హృదయంతో ఆలోచిస్తారు, అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. అలాంటి వాళ్ళలో ఈయన ఒకడు, ప్రొఫెసర్ జాన్ ఎం మెల్విల్. ఆయన మొత్తం కాశీఖండం చదివి, కాశీఖండం విశిష్టత ఏమిటంటే ఏవి ఎక్కడ ఎలా ఉన్నాయో కూడా రాసించారు. ఏనాటి గ్రంథం అండి. ఇక్కడ విశ్వనాథుడిని ప్రధానంగా తీసుకుంటూ లెక్క కట్టారు అక్కడ. అది లింగాభిధాన మాలిక అంటే కాశీ క్షేత్రాభివర్ణనం అనే పేరుతో కూడా ఉంది. దీని శ్రీనాథ మహాకవి మంచి గద్యంతో దండకంతో కొంతవరకు అనువాదం చేశారు, కానీ మూలంలో అత్యద్భుతంగా కనబడుతుంది. లెక్క ఎలా చెప్తారంటే విశ్వనాథుడిని ప్రధానంగా తీసుకుని అక్కడికి ఈ దిక్కున, అక్కడికి ఆ దిక్కున, అక్కడికి ఈ మూలన, అక్కడి నుంచి అక్కడికి ఈ దిక్కున అంటూ మొత్తం ఎన్ని విశేషములు చెప్తాడు. ఇవన్నీ శివుడు పార్వతికి చెప్తున్నట్టు చెప్తాడు. అవి ఆయనకు నచ్చి అందులో కొన్ని ఆదిత్యుల గురించి వాటి గురించి చదివి ఇందులో చెప్పిన ప్రకారంగా ఆయన ఒక మ్యాప్ గీసుకున్నాడు తనకు తెలిసిన మేరకు. అది పట్టుకుని వచ్చి ఇక్కడ పరిశోధించాలని చెప్పి తన దగ్గరున్న పరికరాలు కొన్ని ఎక్విప్మెంట్స్ పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. అయితే కొంచెం చదువుకున్న వాళ్ళతో అనుబంధం ఉంటే ఇవన్నీ సులభం అవుతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి BHU బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ప్రొఫెసర్ PB సింగ్ గారిని కలిశారు. ఇప్పుడు ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నారండి. PB సింగ్ గారు ఇప్పటికీ అత్యద్భుతమైన పరిశోధన చేసి కాశీ మీద చాలా విశేషమైన అంశములు మ్యాప్స్తో సహా ఆయన వేసి ఉంచారు. అనేక అద్భుతమైన రహస్యాలు ఇవి పరిశీలించితే అలాంటి వారి యొక్క సలహాతోనైనా ఏవి ఎక్కడున్నాయో తెలుసుకుని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అంతేగాని దక్షిణాశ కోసం వాటిని ఏదో పెట్టుకోవడం కాకుండా వాటి పవిత్రత కోసం మనం కాపాడుకోవాల్సిన పనులు ఉన్నాయి. ముఖ్యమైన విషయం అది. ఆయనతో కలిసాక ఆయనకు ఆశ్చర్యం కలిగింది. నేను కాశీలో ఉంటున్నాను, విశ్వనాథ భక్తుడినే. ఇప్పుడు ఈయనతో మాట్లాడిన తర్వాత ఆయనలో కూడా మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి ఇక్కడ సంచరించడం మొదలుపెట్టారు. ఆయన స్థానికంగా ఉన్నాడు కనుక ఇక్కడ భాష తెలుసు, ఆయనకు సహకరిస్తూ వెళుతూ ఉంటే ఆయన తాను తెచ్చుకున్నటువంటి పరికరాల్లో GPS, రాడార్స్. GPS అంటే చాలామందికి తెలుసు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఇది కాస్మాలజీకి సంబంధించినది. కాస్మిక్ ఎనర్జీకి సంబంధించిన GPS, వాటికి సంబంధించిన రాడార్స్ ఇవి తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్కటి పరిశీలన చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ముందు దేని మీద చూద్దాం అనుకున్నాడంటే అందరికీ తెలిసినప్పుడు సూర్యుడు. కనుక సూర్యుడికి సంబంధించి ఇక్కడున్న సూర్యాలయాలన్నీ తిరిగాడు. ఇది ఎప్పుడు 95లో. అప్పుడు ఆయన తిరిగేటప్పుడు మొత్తం సూర్య మందిరాలను పరిశోధన చేస్తే ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది సైంటిఫిక్గా. అది ఆయన వాక్యాల్లోని ఇంగ్లీష్లోని యథాతథంగా చెప్పడం జరుగుతుంది. ఈచ్ ఆఫ్ ది 12 temples were located in such a way that it indicated the moment, speed and the intensity of light during the apparent movement of the sun across the 12 signs of zodiac. ఇది ఆయన రాసిన వాక్యం. చాలామందికి అర్థమైపోతుంది. జోడియాక్ అంటే సూర్యుడు చేసే రాశి సంచారం. మేషరాశి నుంచి తిరిగి మేషరాశి వరకు వచ్చేటప్పటికి ఒక్కొక్క మాసం ఒక్కొక్క రాశి యందు సంక్రమిస్తాడు ఆయన. చిత్రం ఏంటంటే ఇవి ఎలా పెట్టబడ్డాయంటే ఈచ్ ఆఫ్ ది 12 temples were located. ఒక్కొక్క ఆలయం ఎలా పెట్టబడిందంటే ఇట్ ఇండికేటెడ్ ది మూమెంట్, స్పీడ్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఆయా సూర్యక్షేత్రములు ఒక్కొక్క మాసంలో
సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో దానికి తగ్గ పొజిషన్లు ఉన్నాయి. ఆ రాశికి తగ్గట్టుగా అప్పుడున్న సూర్యుడి యొక్క గమనము, వేగము, తీక్ష్ణత, ఇంటెన్సిటీ వాటిని సూచిస్తూ ఉంటుంది ఒక్కొక్క క్షేత్రం కూడా. అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి దివ్యశక్తికి కాశీ క్షేత్రంలో ఉన్న దేవతాయతనములకు ఉన్న అనుబంధం ఇది. ఇంత అద్భుతంగా పరిశోధించి మొత్తం సాధికారకంగా రాశారు పత్రములు. ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఇలా చేయడమే కాకుండా ఇంకొక మాట అంటాడు, ఆశ్చర్యకరమైన మాట. ది పొజిషన్ ఆఫ్ ది టెంపుల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్మిక్ జామెట్రీ ఇన్క్రెడిబుల్లీ ఎక్యురేట్. ఇది చెప్పండి, ఇన్క్రెడిబుల్లీ ఎక్యురేట్. ఇప్పుడు ఈ ఆలయాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అంటే ఆశ్చర్యకరంగా సరిగ్గా ఉంది. ఏ మాత్రం తేడా లేకుండా అంతరిక్షానికి దీనికి సంబంధించి ఇంత చక్కగా ఉన్నది. ఇది ఎలా జరిగింది? ఇట్ ఈజ్ ఎ మిస్టరీ హౌ ది ఏన్షియంట్ ఇండియన్స్ హ్యావ్ ఫిక్స్డ్ ది సైట్ ఫర్ దీస్ టెంపుల్స్. వాళ్ళు ఎలాగ ఈ చోటును ఫిక్స్ చేశారు ప్రాచీనులు అనేది మిస్టరీ. అది ఆశ్చర్యం అన్నాడు మహానుభావుడు. అంటే మేమిప్పుడు ఇవన్నీ యంత్రాలు పట్టుకొని దానికి చోటు అని ఇప్పుడు రుజువు చేస్తాం. అప్పుడు యంత్రాలు లేవు కదా. యంత్రాలు ఎప్పటి పరిశోధనలు, ఆ చోట్లు ఎప్పుడు పెట్టారు అంటే యంత్రాలకు మించిన శక్తి ఏదో యుగాల క్రితమే ఆర్జించిన సనాతన ధర్మానికి నమస్కారం. ఇప్పుడు చెప్పండి, ఈ ధర్మంతో ప్రపంచంలో ఏ నాగరికత అయినా ఏ సంస్కృతి అయినా సరిపోతుందో ఒక్కసారి. ఇది గర్వించదగ్గ అంశం. ఇలాంటివి ఎన్నో రుజువు చేయొచ్చు. అందుకే మనం సైన్స్ ఒప్పుకుంటే వేదం ఒప్పుకుంటుంది, వేదం ఒప్పుకుందాం అనద్దు. వేదం ఒప్పుకున్న సైన్స్ని మనం ఒప్పుకుందాం. ఇది ముఖ్యమైనటువంటిది. అందుకే సైన్స్ కంటే గొప్పదైన సనాతన ధర్మానికి మన నమస్కారం. ఇప్పుడు నేర్చుకుంటుంది సైన్స్. 1995 ఈ ప్రాంతాల వరకు అసలు కాస్మిక్ ఎనర్జీ అనే మాటే వాళ్ళకి తెలియదు. తర్వాత అది పుట్టింది. ఇప్పుడు వీళ్ళు ఎన్ని తీసుకుంటున్నారో యోగా, అదొక సైన్స్ని ఇప్పుడు చెప్తున్నారు. అంతవరకు యోగా అనేది ఒక మత విశ్వాసం, అంధవిశ్వాసం అన్న వాళ్ళు ఇప్పుడు యోగాన్ని నెత్తికెక్కించుకుని ఇది హిందువుది కాదు అని మరో మాట మన నుంచి వేరు చేయాలని చూస్తున్నారు. వాళ్ళ మతం ట్యాగ్లు అంటిస్తున్నారు. కానీ 100కు 100 రూపాయలు యోగం మనది, విజ్ఞానం మనది, వైద్యం మనది, జ్ఞానం మనది. కనుక సనాతన ధర్మం గొప్పతనం ఇంత విశేషంగా ఉన్నది. ఇది తెలుసుకుంటే ఈ ఆలయాల పొజిషన్ అంతేకాదు. అక్కడితో ఆగకుండా ఆయనకి ఎంత ఆసక్తి కలిగిందంటే ఇక్కడున్న 56 గణపతి ఆలయాల గురించి రీసెర్చ్ చేశారు. ఆశ్చర్యపోయాడు. 56 గణపతుల ఆలయాలు కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ అన్నాడు ఆయన. ఒక్కొక్కటి కూడా అంత దివ్యశక్తి ఉందిట. ఇలా పరిశోధనలు చేస్తే ఒక్కొక్క ఆలయంలో ఎన్ని బయటపడతాయో. చిత్రం ఏంటంటే ఇన్ని దివ్యశక్తి ధామములు భారతదేశంలోనూ ఉన్నాయి. అందుకే ఈ భారతదేశం గొప్పతనం ఇది. అంటే ప్రపంచానికి ఏమిటండి, విశ్వానికి దివ్యశక్తిని ఇవ్వగలిగిన శక్తి భారతదేశానికి ఉన్నది. అందుకే భాగవతాది గ్రంథాల్లో చెప్తారు, పుడితే భారతదేశంలోనే పుట్టాలని. దేవతలు కూడా భారతీయుల పట్ల అసూయపడతారు. ఇది తెలుసుకోవాల్సింది. అటువంటిది ఈ దేశం. అది ఈ దేశం యొక్క గొప్పతనం. సరిగ్గా సూర్య గీతం ఉన్నది. ఆ సూర్య గీతలు సూర్య భగవానుడు అద్భుతమైన విషయాలు చెప్తాడు. భూగోళములు ఎలా ఏర్పడ్డాయి, బ్రహ్మాండాలు ఎలా ఏర్పడ్డాయి, ఎన్ని లోకములు ఉన్నాయో చెప్తూ, ఈ భువనకోశ వ్యవస్థ చెప్తూ, కర్మభూమి అని అనాల్సింది కేవలం భూఖండ అనాలి. అంతేగాని ఏదో మరో లోకాన్ని కర్మలోకం అనడానికి లేదు. ఈ భూఖండమే కర్మకి సంబంధించినది. దీనిలో మళ్ళీ భరతవర్షమే అంటూ భరతవర్షం ఎక్కడి నుంచి ఎక్కడో చెప్తాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే మనం ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని అబద్ధాలని చెప్పచ్చు. హిమోత్పర్వత ప్రాంతం గురించి వర్ణించారు, మళ్ళీ దక్షిణం వైపున సముద్ర తీరం వరకు వర్ణన చేశారు ఇక్కడ. దీన్ని బట్టి ఇదంతా కలిపి అఖండ భారతం. అందుకని దక్షిణాపథం వేరు, వీడు ద్రవిడ భూమి, అది ఇంకొక భూమి అని దేశాన్ని ముక్కలు చేయడానికి పాశ్చాత్యులు చేసిన ప్రణాళిక తప్ప భారతదేశం అంతా ఆర్యావర్త దేశమనే చెప్పబడుతుంది. ఇక్కడ ఇదంతా ఆర్యావర్తమే. అది ఇటువైపు ఆర్యావర్తం, వింజుకి ఇటువైపు ఆర్యావర్తం, అటు కాదు అని లేదు. ఈ దేశం పేరు ఆర్య దేశం, పూజ్యమైనటువంటి దేశం. అయితే వ్యవహారం కోసం కొన్ని ప్రాంతాల విభాగాలు అప్పుడు రాజ్యపాలన కోసం జరిగాయి. 56 దేశాలుగా విభజింపబడ్డ అంగభంగ, కళింగ ఇత్యాది నామాలతో. ఎంత విభజింపబడ్డా ఎవడైనా ఎక్కడ కూర్చున్నా ఈ చెప్పిన 52 దేశాలు 56 దేశాల్లో ఎక్కడ కూర్చున్నా భరతవర్షే భరతఖండే అంటాడు. అది తెలుసుకో. ఇక్కడ హిమోత్పర్వత ప్రాంతంలో ఎక్కడో కూర్చున్నవాడైనా, దక్షిణాపథంలో సముద్రపు చివర కూర్చున్నవాడైనా భరతవర్షే భరతఖండే అంటాడు. కనుక ఇది యుగాల నుంచి ఉన్న భావన. దీన్ని విభాగం చేసి దేశాన్ని ముక్కలు చేయాలని ప్రణాళికలు వేశారు పాశ్చాత్యులు. అదే మోసుకు తిరుగుతున్నారు రాజకీయ నాయకులు. కానీ భారతదేశం అంతా ఒక్కటే అని తెలుసుకోవాలి. దీని గొప్పతనం ఎంతైనా భారతీయుల ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎవరికైనా ఏ క్షేత్రమైనా గౌరవనీయమే. భారతీయులందరికీ అత్యంత గౌరవనీయ ధామం మాత్రం వారణాసి, కాశీ.
అది హిందువులకంటూ ఒక ఆధ్యాత్మిక రాజధాని చెప్పండి అయ్యా అంటే వారణాసి అని తడుముకోకుండా చెప్పారండి. అందుకు కేవలం హిందువులకు మాత్రమే వారణాసి మిగిలిపోయే రోజు రావాలని పరమాత్మ ప్రార్థన చేద్దాం. ప్రతి దేవతలు ఇక్కడ ఉన్నారు. 56 గణపతుల గురించి కూడా ఆయన రచించిన మన వీటన్నిటికీ ఆధారములు ఉండే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆయన ఒక మాట అంటాడు, నాకు అది ఆశ్చర్యంగా ఉంది. మిస్టరీ హౌ ది ఏన్షియంట్ ఇండియన్స్ హెస్ ఫిక్స్ దిస్ సైట్ ఫర్ దిస్ టెంపుల్స్. అసలు ఈ చోటు ఈ దేవతకని వాళ్ళు ఎలా ఫిక్స్ చేశారండి అంటూ బై మ్యాథమెటికల్ కాల్కులేషన్ ఆర్ త్రూ ఇంట్యూషన్ అండ్ మెడిటేషన్. ఇది ఆయనకు చెప్పాడు. ఎందుకంటే భారతదేశంలో గణిత శాస్త్రం చాలా వృద్ధి చెంది ఉంది యుగాల క్రితమే. అది తర్వాత అందరూ ఒప్పుకున్నారు. జీరో కూడా భారతదేశం నుంచి వచ్చినదే. గణిత శాస్త్రం వల్ల అంతరిక్షం లెక్కలు కట్టచ్చు. అందుకే కదా మనం పంచాంగాలు అనేది ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం. దాదాపు 1.5 సంవత్సరాల నుంచి పంచాంగం నడుస్తాం. 2 కోట్లు 1,95 కింద లెక్క కట్టారంటే దాదాపు 2 కోట్ల సంవత్సరాల నుంచి లెక్క ఉంది మనకి. ఏ పంచాంగం మీరు ఏ సంవత్సరం తీసినా ఇప్పటి శ్వేతవరాహ కల్పం ఎప్పటి నుంచి ప్రారంభమైందో మొత్తం లెక్క ఉందండి. శ్వేతవరాహ కల్పం ప్రారంభమై ఎన్ని కోట్ల సంవత్సరాలు జరిగిన లెక్క ఉంది. మనమంటే వెంటనే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని గోచార ఫలాలు చూస్తాం, కానీ మొదటి నుంచి లెక్క కడితే అంతా చెప్పారు ఇక్కడికి. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే. అద్య బ్రహ్మణ, ఆద్య బ్రహ్మణ కాదు. అందుకే మంత్రాలు చదివేవాడు భాష సరిగ్గా నేర్చుకోవాలి. ఆద్య బ్రహ్మణ మొదటి బ్రహ్మ, అద్య బ్రహ్మణ ఎప్పటి బ్రహ్మ, ఇప్పటికి అందరు బ్రహ్మలు వెళ్ళారు. ఇప్పుడు అద్య బ్రహ్మణ ఆయన యొక్క ద్వితీయ పరార్థే 50 పళ్ళు పడ్డాడు ఆయన. 100 కల్పాలలో సగంలో పడ్డాడు ఆయన. అందులో అప్పుడు శ్వేతవరాహ కల్పం. ఈ సృష్టి మనకు లభించేది శ్వేతవరాహ కల్ప సృష్టి గురించి మనం మాట్లాడగలం. పూర్వకల్పములు ఆనవాళ్ళకు కూడా మిగలవు. శ్వేతవరాహ కల్పం యొక్క లెక్క కట్టి చూపించింది ఇప్పటికీ మనం చెప్పగలుగుతున్నాం. ఎప్పటి నుంచి ఉందని అసలు ఎప్పుడైతే కృతత్రేత ద్వాపర కలి అని 4 యుగాలు మన్వంతరాలు ఇవి పురాణాలకే పరిమితం చేసేసాం, కానీ అవి సత్యములనే భావంతో లెక్కలోకి తెచ్చుకోలేదు. అప్పుడే మనం చరిత్రను కోల్పోయాం. తెలుసుకోండి, అసలు చరిత్ర తెలిసేది యుగ విభాగం ప్రకారంగా. అలా చేసి మహానుభావులు చాలామంది రుజువు చేస్తూ అద్భుతమైన చరిత్ర తీసుకొచ్చారు. కానీ మన చరిత్ర హీరోలు చేయడం కోసం ఉన్న చరిత్ర నాశనం చేశారు. ఒక్కడి మాత్రం తెలుసుకోవాల్సింది, ప్రపంచంలో ఏ మానవ నాగరికతకి లేని అద్భుతమైన చరిత్ర యుగాల నుంచి లక్షల సంవత్సరాల నుంచి కలిగింది భారతీయ చరిత్ర, భారతదేశం చరిత్ర. ప్రపంచానికి జ్ఞానం భారతదేశం నుంచి వస్తుంది. సూర్యుడు తూర్పును తీస్తాడు, జ్ఞానం భారతదేశం నుంచి వస్తుంది. ఎప్పుడు మారదు, ఇది శాశ్వత నియమం. అందుకే వీళ్ళు ఎలా ఈ పొజిషన్స్ డిసైడ్ చేశారని ఆశ్చర్యపోతున్నారు విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఏమంటున్నారంటే వీళ్ళకి గణిత శాస్త్రం బాగా ఉందని మ్యాథమెటికల్ కాల్కులేషన్ ద్వారా చేశారా, లేక ఇంట్యూషనా ఆర్ మెడిటేషన్ అన్నాడు. ఇక్కడ తపస్సు అనే మాటకి వాళ్ళకి తగ్గ శబ్దం ఇంతవరకు పుట్టలేదు. ఎంత పెనేసు సాక్రిఫైసు ఈ మాటలు పెట్టినా సరిపోదు. తపస్సు అనే శబ్దానికి ఈక్వాలిటీ వర్డ్ లేదండి అక్కడ. ఇది మనం గమనించినట్లయితే అతనే ఆశ్చర్యపోయాడు. తపస్సే తెలుసుకున్నారా, మ్యాథమెటికల్ కాల్కులేషన్ వల్ల తెలుసుకున్నారా, ఇంట్యూషన్ సహజంగా వచ్చే ప్రజ్ఞ చేతి తెలుసుకున్నారా, కొంచెం స్ఫురణగా వస్తుంది ఆ స్ఫురణ చేతి తెలుసుకున్నారా అంటే తపశ్శక్తి చేత వచ్చిన భగవంతుడిచ్చిన స్ఫురణ చేతి తెలుసుకున్నారని చెప్పారు ఇక్కడ. అందుకే అతీంద్రియ దృష్టి కలిగిన ఋషులు ఇచ్చిన జ్ఞానం ఆర్ష విజ్ఞానం. అందుకే మన క్షేత్రాల నిర్ణయం కూడాను మామూలుగా జరగలేదు, పద్ధతిగా ఉంది. ఆ పద్ధతి ఒక సైన్స్. అది భారతదేశంలో ప్రతి క్షేత్రాల్లో ఈ విశేషం కనబడుతుంది. అందుకే అనేక రకాల దాడులు జరిగిన మన నిర్లక్ష్యాలు, మన ఉదాసీనతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇంకా క్షేత్రశక్తి బలంగా ఉంది. అది దేశాన్ని కాపాడుతున్నది. అందుకే ఈ భవ్య క్షేత్రాన్ని యథాతథంగా ఎందుకు కాపాడుకోవాలని అన్నామో ఒక్కసారి గుర్తు చేసుకుంటే చోటుకున్న విశేషం ఇది. అని చోట్ల బట్టి లెక్క కట్టాడు. అక్కడున్న విగ్రహాలు బట్టి, రాళ్ల బట్టి కాదు. ఇది తెలుసుకోవాలి. మీకేం పోయిందంటే విగ్రహం తీసి అక్కడ పెట్టేస్తాం కదా, మాకు ఆ చోటు ఇచ్చేయండి అంటే ఇవ్వకూడదు. తెలుసుకోండి, మనదే. ఎందుకంటే అక్కడ చోటు ప్రధానం, క్షేత్రం ప్రధానం. ఆలయాలు తర్వాత వచ్చాయి పద్ధతి ప్రకారంగా. క్షేత్రం ప్రధానం. అది మన క్షేత్రాలకు వచ్చినప్పుడు ఆ క్షేత్రంలో దేవుణ్ణి ఆరాధించాలంటే క్షేత్రం ప్రధానం, విగ్రహము ప్రధానం. అని విగ్రహాలు తరలిస్తే మేము తృప్తి చెందం. మాకు ఆ క్షేత్రంతో పాటు విగ్రహం ఉండాలి, ఈ పట్టు ఉండాలి. అదే రాముడు అక్కడ జన్మించాడు, అది మనదే. అదే వేరే చోట ఆలయిస్తూ ఒప్పుకోకూడదు. కనికరించి కూడా పక్కవాడికి ఇవ్వకపోవలసిందండి. అది మొత్తం సనాతన ధర్మానికి చెందినదే. ఇది తెలుసుకోవాల్సింది. క్షేత్రముల గురించి చెప్తూ మొత్తానికి ఒక మాట అన్నాడు. భారతీయులంటే ఇవి నిర్ణయించిన భారతీయుల హయ్యర్ స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ ఎవాల్యుయేషన్
అండ్ ది ఇండియన్స్ రిలేషన్ విత్ కాస్మోస్ అన్నారు ఇక్కడ. అంటే వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయారు. ఏనాడు మనం పరిణామక్రమంలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నాం, కానీ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఇండియన్ సేజెస్, భారతీయ మహర్షులు చాలా అడ్వాన్స్ స్థితికి వెళ్ళిపోయారు. అంతేకాదు వాళ్ళకి కాస్మోస్తో రిలేషన్ చాలా ఉన్నది అన్నారు. అంటే అంతరిక్షంలో ఉన్న వైశ్విక చైతన్య శక్తితో వాళ్ళకి అంత అనుబంధం ఉన్నది అని ఆశ్చర్యపరేశాడు. ఇలా పరిశోధిస్తూ ఒక కాశీ మీదే చాలా గ్రంథాలు విడుదలయ్యాయి. ఇది కాశీ అని, ఇది కాశీ యొక్క గొప్పతనం. అని కాశీకి ఎప్పుడు మనకు కనబడిన అంతరిక్షంలో విస్తరించినటువంటి ఒక మహాశక్తితో అనుబంధం కాశీకి ఉంటుంది. అందుకే ఈ కాశీలో అడుగు పెడుతున్న మనకు కూడా దాంతో కనెక్షన్ ఉంటుంది. అందుకే ఇక్కడ పవిత్రంగా ఈ ఆలయాన్ని దండం పెట్టుకుంటుంటే దీనికి సంబంధించిన శక్తి కేంద్రాలు ఏవో స్పందిస్తాయి, మనల్ని అనుగ్రహిస్తాయి. అది దీనికి విశేషం. ఇంత లోతైన సనాతన ధర్మాన్ని ఏమాత్రం గమనించకుండా ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, విగ్రహాలు ఎందుకు మాట్లాడేటువంటి మూర్ఖులు, ఉన్మాదులు ఈ దేశంలో నశింతురుగాక అని భగవంతుని ప్రార్థించుకున్నాం. ఎంత భవ్యమైన విషయం ఇక్కడ. ఇది సనాతన యొక్క గొప్పతనం. దీన్ని ఎవరు తొలగించగలరండి? అంతేకాదు ఎక్కడైనా ఎవడైనా 4 మంచి మాటలు చెప్పాడు ఇతర మతాలు అనుకునే వాటిలో అంటే అవి ఇక్కడి నుంచి వచ్చిన ముక్కలే. తెలుసుకోండి, ఇక్కడ ముక్కలే చెప్తున్నాం. ఇక్కడ ఒక మహాప్రవాహం వెళుతూ ఉంటే ఏదో పాత్రలతో నీళ్లు తీసుకెళ్ళినట్లుగా తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకుని వాళ్ళల్లో ఏవైనా చెప్పుకోదగ్గ 4 మంచి మాటలు ఉన్నాయి అంటే అవి సంపూర్ణంగా ఎప్పుడూ ఇక్కడ ఉన్నాయి. కూడని మాటలు చాలా ఉన్నాయి ధర్మ విరుద్ధమైనవి అక్కడ, కానీ వాళ్ళు చెప్పే మంచి మాటలనే ఇక్కడ ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి. అందుకే ధర్మం అనే మాట వాడవలసినది కేవలం సనాతన ధర్మానికి మాత్రమే. ఇది తెలుసుకుంటే దీనికి చిన్న పరిశోధన మరొకటి ఉన్నది. కొద్ది కాలం క్రితం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇంగ్లాండ్లో సూర్యుడికి సోలార్ ఎనర్జీకి సంబంధించి కొన్ని పేపర్స్ సబ్మిట్ చేయడం జరిగింది చాలామంది. అందులో ఒక ఆశ్చర్యకరమైన అంశాన్ని చూపించాడు. ఆ ప్రాంత పరిసరాల్లోనే తవ్వకాల్లో ఒక చోట పాతకాలపు కెంపు దొరికింది. కెంపు సూర్య సంబంధమైన మణి. వెంటనే ఈ కెంపు దొరికింది, ఇంకేంటి వెతుకుతామని చూస్తుంటే అక్కడ ఒక శిల దొరికింది. ఆ శిల మీద ఒక శిల్పం ఉంది, అత్యంత ప్రాచీన కాలం నాటి. కార్బన్ టెస్ట్ చేస్తే అది వేల సంవత్సరాల క్రితం వచ్చింది. వేల సంవత్సరాలు అంటే వీళ్ళు అనుకున్న మతాలు కూడా ఇంకా పుట్టలేదు. వాళ్ళ లెక్క ప్రకారం సృష్టి కాలేదు, వాళ్ళ లెక్క ప్రకారం. అంటే ఆ లెక్కలు ఎంత అల్పములో చూడండి ఇక్కడ. ఇవి మీకు తెలియాలంటే ప్రొఫెసర్ గ్రక్కన్ ఆయన బియాండ్ 6000 years బ్యారియర్ అని ఒక పెద్ద వ్యాసం రాశాడు లెక్క కట్టి. అంటే 6000 సంవత్సరాల క్రితమే సృష్టి జరిగిందని మాట్లాడే వాళ్ళది ఎంత పేలవమో కల్పాలు లెక్క చెప్పిన భారతీయ సంస్కృతే సత్యమని రుజువు చేశాడు ప్రొఫెసర్ గ్రక్కన్ పాశ్చాత్యుడు. ఎంత పరిశోధనలు జరుగుతున్నాయి. చిత్రం ఏంటంటే ఇన్ని పరిశోధనలు జరుగుతున్న అంశములు మన పాఠ్యగ్రంథాల్లో లేవు. మిగిలిన వాళ్ళకి అక్కరనే లేదు. ఎందుకంటే పుణ్యాలు కావాలంటే వస్తారు సగం నమ్మకంతో, కానీ వీటికి కావలసిన విజ్ఞానం ఉందయ్యి అంటే నమ్మరు. మరి సైంటిఫిక్గా ఆలోచించాలండి అంటారు. అసలు సైంటిఫిక్గా వీళ్ళకంటే గొప్పగా ఆలోచించింది సనాతన ధర్మం, అది తెలుసుకోవాల్సింది. ఇలాంటి విశేషాల్లో అక్కడ బయటపడిన ప్రతిమ చూస్తే వైదిక పద్ధతిలో సూర్యుడిని నమస్కారం చేస్తున్న ప్రతిమ బయటపడింది అక్కడ. ఆశ్చర్యకరమైనది, ఏనాటిదో అది. ఇలా చూస్తూ ఉంటే ఒక ఆయన ఫ్రాంజ్ క్యూమాంక్ అనేటువంటి ఆయన గ్రంథం రాశాడు, ఓరియంటల్ రిలీజియన్స్ ఇన్ రోమన్ ప్యాగనిజం. ప్యాగనిజం అంటే ప్రకృతి ఆరాధన చేసే మతాన్ని ప్యాగనిజం అంటారు. ఈ ప్రకృతి ఆరాధకులు ఆ రోమన్స్లో ఎలా ఉండేవారు పూర్వకాలంలో. పూర్వకాలం అంటే ఇప్పుడు మత మార్పిడితో అటు ఇటు తిరుగుతున్నారే, వాళ్ళు ఆ దేశంలోకి రాకముందు అని అర్థం. అందుకే కొంతకాలం క్రితం ఆ మతస్థులు మత మార్పిడి చేసి మీకు అందరూ దేవుళ్ళు అని చెప్తే మీకు కూడా ఉండేవారయ్యా, మీరు చంపేసుకున్నారు, మేము బ్రతికించుకున్నామని సమాధానం చెప్పాడు కూడా హిందూ విజ్ఞాన సంస్థ మీద. ఎందుకంటే సౌత్ అమెరికాలోకి దండయాత్రకు వెళ్ళినటువంటి స్పానిష్ పీపుల్ అక్కడున్న వాళ్ళందరినీ మతం మార్చడానికి వాళ్ళ పుస్తకాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పట్లాగే వాళ్ళ పుస్తకాన్ని విసిరివేసిన వాడి తలలు ఖండించారు వాళ్ళకి. అంతేకాదు వాళ్ళ విగ్రహాలు ఎన్నో నాశనం చేశారు. వాళ్ళకి విగ్రహారాధన ఉన్నాయి, దేవతలు ఉన్నారు. అలా అక్కడ సౌత్ అమెరికాలో ఉన్న మాయన్ కల్చర్ మొదలైనటువంటి, మాయన్ కూడా ఎక్కడో కదా మయ సంస్కృతి, మయ ఆ శబ్దం నుంచి వచ్చింది మాయన్ కల్చర్. అది మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు అక్కడ ఆనవాళ్ళు మిగలలేదు, ఏదో అక్కడక్కడ శిథిలాలు ఉన్నాయి. వాళ్ళ పని ఏమిటంటే ఉన్నది నాశనం చేసేస్తారు, తర్వాత కరుణా హృదయులై వాటికి మ్యూజియం కడతారు. అది వచ్చింది బాధ. అలాగే రోమ్లో కూడా మ్యూజియం కట్టారు. అక్కడ ధ్వంసమైన ఆలయాల్ని, ధ్వంసం చేసిన ఆలయాల యొక్క ఆనవాళ్ళు ఇప్పుడు మ్యూజియం కట్టి చూపిస్తున్నారు. అందులో ఆశ్చర్యకరంగా ఒక అద్భుతమైన ప్రతిమ బయటపడింది. అది జూలియన్ అనే ఒక రోమన్ చక్రవర్తి కాలంలో అది
శిల్పం. ఆ శిల్పంలో ఉన్నది ఏమిటంటే హిమ్న్ టు సన్ గాడ్, అంటే సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రం ఉందండి అక్కడ. అక్కడ సూర్యుని వాళ్ళు ఏ పేరుతో పిలిచేవారు ఆ రోజుల్లో అంటే మిత్ర అని పిలిచేవారు. కానీ మిత్ర ఉపాసన ఉండేది, మిత్రాయిజం అని పేరు పెట్టారు వాళ్ళు. మిత్రాయిజం అంటే మిత్రమతం. మిత్రుడు అంటే ఎవరికి తెలియదు, హిందువుగా పుట్టిన ప్రతివాడికి తెలుసు మిత్రుడు అంటే సూర్యుడని. 12 నామాలు ఉంటే మిత్రాయ నమః రవయ నమః అంటాం. దాని పేరు మిత్రాయిజం. ఈ మిత్రాయిజం మీద పరిశోధన చేసి అంటున్నాడు ఆ ఫ్రాంజ్ క్యూమాంట్ అనేటువంటి శాస్త్రవేత్త, ఆఫ్ ఆల్ ది ఓరియంటల్ కల్ట్స్ నన్ వాస్ సో సివియర్ ఎ మిత్రాయిజం, none attained an equal moral elevation, none could have had so strong a hold on mind and heart. ఇక్కడ ఆయన వివరాలన్నీ చెప్పుకుంటూ ఉంటే ఎంత బలీయంగా ఉండేదంటే ఈ మిత్రాయిజం అనే మతం అక్కడున్న ప్రజల్లో హృదయాల్లో నాటుకుపోయింది. ఇది ఎంత గట్టిగా ఉందంటే అక్కడ వాళ్ళ మోరల్ వాల్యూస్, నైతిక విలువలు కూడా చాలా విశేషంగా ఉండేది. ఈ మిత్రాయిజం అనే మతం ఉన్న దాంట్లో కుటుంబ వ్యవస్థ, నైతిక విలువలు చాలా గొప్పగా ఉండేవి. వాళ్ళని మత మార్పిడిగాళ్ళు అక్కడ ఎంత ప్రయత్నించినా వాళ్ళలో కొన్ని నమ్మకాలు మాత్రం తీయలేకపోయారండి. ఇప్పటికి మనం చూస్తూ ఉంటాం, కొన్ని నమ్మకాలు తీయలేకపోతే వాళ్ళ వాటికి కూడా తలనీలాలు, అభిషేకపు పండుగలు ఈ పేర్లను పెడతారు. ఎందుకంటే వదులుకోలేకపోతున్నారు కనుక వాటికి అవి పెడతారు, అవునా లేదా? అలాంటి మోసం అక్కడ చేశారు వాళ్ళు మత మార్పిడిగాళ్ళు. పైగా ముందు వాళ్ళు మార్చింది పాలకుల్ని. అందుకే బాగా తెలుసుకోవాల్సింది, వాళ్ళ మత గ్రంథం వాళ్ళు అనుకున్న ప్రవక్త పోయిన 450 సంవత్సరాల తర్వాత వ్రాయబడింది. ఇది చాలామందికి తెలియదు చరిత్ర. అది కూడా అప్పుడు రాజు తనకు అనుకూలంగా కొంతమంది చేత రాయించుకున్నాడు. దాంట్లో మళ్ళీ అనేక మార్పులు చేశాడు. చేసి పట్టుకొస్తే అదేదో దేవవాక్యంలో పడి తిరుగుతున్నాడు. ఎంత దురదృష్టకరమైనవండి. ఎక్కడో అఘోరించారంటే సరిపోయింది, కానీ యుగాల క్రితమే మహర్షుల విజ్ఞానం ఈ భారతదేశంలో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని వాళ్ళు మాట్లాడడం, మనం భయపడి తిరగడం ఎంత బాధాకరమైన అంశం. ఇప్పటి తరానికి ఎలా తెలుస్తుంది ఈ విషయాలన్నీ? పాఠశాలలో చెప్పవు. వాళ్ళ మత పాఠశాలలు మాత్రం ఉంటాయి. ఆ మత పాఠశాలల్లో ఈ దేశాన్ని ఎలా ముక్కలు చేయాలో నేర్పుతూ ఉంటారు వాటిని. మన మతం చెప్పడానికి పాఠశాలల్లో అవకాశం లేదు. మన ధర్మం బోధించడానికి విద్యా సంస్థల్లో ఉన్నా వాటికి బోల్డ్ ఆంక్షలు. వాళ్ళకైతే ప్రభుత్వాలు నిధులు ఇస్తాయి. మన ధర్మం గురించి చెప్పాలంటే ప్రజలు పోగు చేసుకుని చెప్పుకోవడం కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాం. ఎంత బాధపడాల్సిన అవసరం ఏంటని? ఇవన్నీ చెప్తే ప్రయోజనం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇక్కడ చెప్తే విశ్వనాథుడు విని దయ చూపిస్తాడని చెప్తున్నాం, కానీ మనం విని మారిపోతామని ఆశ ఎప్పుడు పోయినాం. మనకి ఎంత జ్ఞానం ఉందని స్పృహ కలిగినా చాలండి, కొన్ని చెప్పడం జరుగుతుంది. ఇలాగ ఆదిత్యుడి గురించి పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, సైన్స్లో అన్నీ చెప్తూ కొన్ని రోజుల పాటు ప్రవచనం చేయడం జరిగింది. ఒక ఛానల్లో అయితే సంవత్సరం కాలం ఆదిత్యుడి గురించి చెప్పడం జరిగింది. రోజులు పావుగంట చెప్పడం, సంవత్సర కాలం చెప్పడం జరిగింది. అయితే ఎవరో వింటూ ఉంటారు, మనకెందుకని పట్టించుకొని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ కొంతమంది కోరిక మేరకు అదంతా పుస్తకంగా రాయడం జరిగింది. అదే వ్యాసపీఠం మీద పెట్టి చెప్పుకుంటున్నాం. ఆదిత్య ఉదయం సూర్యారాధన అనే పేరుతో చెప్పిన విషయములు సారాంశంగా రచించ జరిగింది. అందులో ఇటు పురాణములు, ఇటు వేదములు, ఇటు మహానుభావులు, చరిత్ర, సైన్స్ ఇన్ని కలబోస్తూ చెప్పిన వాటిలో కొన్ని అంశములు ఈ 9 రోజులు ఎన్ని చెప్పుకోవాలో అని చెప్పుకుంటున్నాం మనం. మొత్తానికి ఆ మహానుభావుడు పరిశోధన చేస్తూ ఈ మిత్ర సంబంధమైన శబ్దములు ఎక్కడున్నాయి, వాళ్ళు వాడే శబ్దములు అంటే ఋగ్వేదంలో కనిపిస్తున్నాయి. ఋగ్వేదంలో 133 సూర్య సంబంధమైన సూక్తాలు ఉన్నాయి ఒక్క ఋగ్వేదంలో. ఇంకా మిగిలిన వేదాల గురించి చెప్పనక్కర్లేదు. అది చూస్తుంటే ఒక్కొక్కటి ఒక పోయిట్రీ అండి. సూర్యుడిపై ప్రేమను ఎంత గొప్పగా చెప్తారు. ఇది తెలియక కొంతమంది ఏమన్నారంటే ప్రకృతిని చూసి ఆశ్చర్యపోయి ఆది మానవుడు చేసిన అట్టరెన్సే వేదమని రాశారు. అట్టరెన్స్ అంటే అరుపులు. వాడు అసలు ఒక్కసారి చదివాడే వాటిని. ప్రకృతికి అతీతులే పరమాత్మ అని చెప్పిన మనం ప్రకృతిని దేవుడు అనలేదు, ప్రకృతి యందు దేవుడు అన్నాం. అది సూర్యుని యందు పరమాత్మ అన్నాం. ఆ లోతు తెలియలేదు. ఒక్క సూక్తం అర్థం చేసుకున్నా ఆశ్చర్యపోతాం. అక్కడ నాసదీయ సూక్తం ఋగ్వేదంలో ఉన్నది. సృష్టికి పూర్వస్థితి ఎలా ఉంటుంది అనేది వర్ణించినది ఒక్కటే. ప్రపంచం మొత్తం మీద వర్ణించింది అది ఒక్కటే. సృష్టికి పూర్వం ఎలా ఉంటుందని ఎంత అపూర్వమైన జ్ఞానం మనకి వేదం ఎందుకు కనబడుతుంది. ఈ మిత్రాయుజం గురించి రాస్తూ ఆశ్చర్యకరంగా కొన్ని విషయం ఆయన బయటపెట్టాడు. ఆ మిత్ర సిద్ధాంతం ప్రకారంగా ప్రతి ఆదివారం వాళ్ళకి చాలా పవిత్రం. మిత్రాయిజంలో ఉన్న రోజుల్లో ఆదివారం అత్యంత ముఖ్యం వాళ్ళకి. అందుకే వీళ్ళు మతమార్పిడి చేసి ఎన్ని నేర్పుతున్నా వాళ్ళు మాత్రం ఆదివారం నాడు మాత్రం వీళ్ళు సూర్యుడు ఆరాధన చేసేవారు. వీళ్ళు సూర్యుడిని ఆరాధించకుండా ఎలా చేయాలా అని ఆలోచిస్తే ఏం చేశారంటే ఆ ఆదివారమే మా మతానికి సంబంధించిందని రుద్దేరండి దగ్గర. అది వ్యాపించిపోయింది మొత్తం కూడా. అందుకని ఆదివారం వారిది కాదు, ఆదివారం వేదానిది. ఆదివారం సూర్యుని ఆరాధన చెప్పారు.
అంతేగాని వెళ్ళిపోయి 4 గోళ్ల మధ్య చేతులు పైకెత్తేసి ఓహోరుమని ఏడ్చి ప్రేయర్ చేసినంత మాత్రం లాభం లేదు. సూర్యారాధన చేయాలని చెప్పారు. ఇది వాళ్ళు దోచుకున్నారు ఇక్కడి నుంచి. ఇలా ఎక్కడ వాళ్ళు వాడుతున్నవన్నీ దోచుకున్నవే. అంతేకాదు డిసెంబర్ 25ని ఏదైతే ఉన్నదో మిత్ర జయంతిని ఆ రోజున చేసేవారు అక్కడ. అది తీసుకున్నారు. అందుకని వాళ్ళు అనుకున్న వాడి పుట్టినరోజు కాదు, అది వాళ్ళ గ్రంథాల్లోనే ఉన్నది. జనవరి 17 వాడి పుట్టినరోజు. ఎందుకంటే అది రుద్దుదామని ప్రయత్నించారు కానీ అది ఎవరు పాటించలేదు. వాళ్ళ సూర్యుని ఆరాధించేవారట 25 నాడు తిరణాలుగా. మతాలు మారిపోయినా 25 కల్లా వెళ్ళి చేస్తారు. ఇప్పుడు కూడా మతాలు మారిపోతున్న వాళ్ళందరూ కూడా ముక్కోటి ఏకాదశికి వెంకటేశ్వర గుడికి వెళ్తారు, శివరాత్రి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తారు, చేస్తూనే ఉన్నారు. అందుకే వీళ్ళు శివరాత్రికి అక్కడికి వెళ్ళిపోకుండా వాళ్ళు జాగరణ రాత్రులు, అభిషేక పండుగలు అని చెప్పి మోసం చేస్తున్నారు. చూసారు, వాళ్ళకి అలవాటు, వాళ్ళ స్వభావమే మోసం, వంచన, చాప కింద నీరులాగా. అలా చేస్తూ అక్కడ కూడా ఈ విధంగా ఆదివారాన్ని వాళ్ళు వాడుకుంటుంటే దానికి రుద్దేరండి. కానీ ఆదివారం మిత్రాయుజం ప్రకారంగా రోమన్ సంస్కృతిలో సూర్యారాధన చేసేవారు. దాని సంబంధించిన ప్రమాణాలు ఉన్నాయి. డిసెంబర్ 25 మిత్ర జయంతిని చేసేవారు. అది కాస్త మార్చేసి వాడు పుట్టినరోజు కింద మార్చేశారు ఇక్కడ. అదే మొత్తం లోకమంతా పొలోమును చేస్తుంది. ఏ పరిశోధనలో తెలుసుకోవడం లేదు. ఇది కూడా మనం పరిశోధించి చెప్పలేదు. ఈ చెప్పిన ఆయన పేరు మళ్ళీ గుర్తుపెట్టుకుంటే ఫ్రాన్స్ క్యూమాంట్. ఈయన పాశ్చాత్యుడే, ఈయన చేసి చూపిస్తున్నాడు. ఈ విధంగా మనకి సూర్యుడికి సంబంధించిన విషయములు ఎన్ని బయటకు వస్తున్నాయో. ఇంకొక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వవ్యాప్తంగా సనాతన ధర్మం ఉండేదేని ఇప్పుడు బయటపడుతున్నాయి ఒక్కొక్కటి కూడా. ఆ మధ్య ఇప్పుడు సౌత్ అమెరికాల తవ్వకాల్లో చేస్తే కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఆలయం బయటపడింది సౌత్ అమెరికాలో. అది ఏమిటి అంటే లైన్ హెడెడ్ గాడ్ అని రాశారు వాడు. అంటే సింహవదనం ఉన్నటువంటి దేవుడు. అంటే ఎవరు? నరసింహస్వామి ఆలయం. అక్కడ ఇన్స్క్రిప్షన్ బయటపడిందిట. మిలియన్ అంటే 10 లక్షలు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం, అంటే కొన్ని 10 లక్షల సంవత్సరాల క్రితం బయటపడింది. అక్కడ ఒక శాసనంలో దేవనాగరికి సంస్కృతం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎప్పటిది సంస్కృత భాష? వాళ్ళు ఏం చేశారంటే బయటపడ్డ కొద్ది కాలం ఇలా రాగానే వెంటనే బయటికి రానివ్వకుండా యూనివర్సిటీల వారు చాలా జాగ్రత్త పడ్డారు. అంటే ఎక్కడ సనాతన ధర్మం గొప్పతనం వచ్చో నొక్కేస్తున్నారు. అయితే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం బాగా పెరిగింది కనుక ఎంత నొక్కినా వినబడే పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి, కొన్ని బయటకు వస్తున్నాయి. ఇక్కడ చెప్పే ప్రతి అంశము కూడాను సాధికారికంగా బయటకు వచ్చినవే మీకు చెప్పడం జరుగుతుంది తప్ప ఇలా జరిగింది అనేది టాటాలు ఏమీ లేవు ఇక్కడ తెలుసుకోండి. ఇది సూర్యుని గురించి వినే మనకి ఆయన యందు మరింత శ్రద్ధ కలగడానికి, మన ఋషులపై మనకు భక్తి కలగడానికి, మన సనాతన ధర్మంపై మనకు ప్రీతి కలగడానికి చెప్పిన వాక్యములు మాత్రమే ఇవన్నీ కూడా. ఇటువంటి మొత్తం ఈ 12 ఆలయాల గురించి మనం చెప్పుకుంటున్నటువంటి విశేషం ఇది. అంతేకాదు సూర్య గమనం గురించి చెప్తున్న విషయాల్లో సాంబుడు ఒక మాట అంటాడు విశేషంగా. నిమిషార్ధేనేకేన సతే 2 సహస్రే 2 క్రమమాన యోజనానాం నమోస్తుతే నలిననాథాయ. నిమిషార్ధేన ఏకేన 2 సతే 2 సహస్రే 2 క్రమమాన యోజనానాం నమోస్తుతే నలిననాథాయ. ఇది సాంబుడు రాసిన శ్లోకం. అయితే సాయినాచార్యులు వారు వేదానికి భాష్యం రాస్తూ తరణి అనే మాటకు అర్థం రాస్తూ ఒక శ్లోకాన్ని ఉటంకించారు ఆయన పురాణంలో. అదేమిటంటే యోజనానాం సహస్రే 2 ద్వేషతే 2 యోజనే ఏకేన నిమిషార్ధేన క్రమమాన నమోస్తుతే. ఈ శ్లోకం ఆదిత్య సంబంధమైన పురాణాల్లో, ఇటు సాంబ పురాణంలో కనబడుతుంది, అలాగే భవిష్యత్తు పురాణంలో కనబడుతుంది. దీన్ని సాయినాచార్యులు ఉటంకిస్తూ తరణి అంటే దాటువాడు, ఎంత వేగంగా ఆయన ప్రయాణం చేస్తాడు, ఆ వేగంగా ప్రయాణం చేసేవాడిని తరణి అంటారు. ఇక్కడ ఆ వేగం ఏమిటంటే దీన్ని ఉటంకిచ్చారు వేద భాష్యంలో. అదే సాంబుడు చెప్పాడు. అంటే ఎంతమంది మహర్షులు ఎన్ని పుస్తకాలు రాసినా అందరికీ ఆధారం ఒక్క వేదమే. అది భారతీయ సంస్కృతి గొప్పతనం. దీని ఎన్ని పురాణాలు ఉన్నాయి, మనకి ఎన్నో మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి, కానీ అందరిది ఒకటే హృదయం, ఒకటే సైన్స్. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ చెప్తున్న అర్థం ఏంటంటే నిమిషార్ధేనేకేన, ఇక్కడ నిమిషం అనుకుంటే మనం ఇప్పుడు వాడుతున్న నిమిషం కాదు, మన మినిట్ అనే దానికి నిమిషం అని వాడుతున్నాం. కానీ వేదం ప్రకారంగా, మన ప్రాచీన కాలం ప్రకారం నిమేషము అంటే కనురెప్పపాటు కాలం. అందుకే ప్రొఫెసర్ కీరో అనే గ్రీక్ శాస్త్రవేత్త ఒక మాట చెప్తాడు, అతి అల్పకాలం నుంచి మహాకాలం వరకు లెక్క కట్టినటువంటి దేశం భారతదేశం అని చెప్పాడు. అతి అల్పకాలం, కనురెప్పపాటు కాలంలో సగంట. అందుకే లవ, త్రుటి, కాష్ట, కళ ఈ పేర్లు ఉన్నాయి. అవి ఉన్నాయని కూడా మెజర్మెంట్స్, టైం మెజర్మెంట్స్, అవి కూడా మనం మర్చిపోతున్నాం. మనకు ఉన్నాయని కూడా మనకు తెలియదు.
ఏదో వ్యవహారానికి ఏది ఉందో అదే అనుకుంటాం. వ్యవహారం ఏమిటండి, లోతు ఉండదు, బతుకు గడిచిపోతుంది అంతే. అది వ్యవహారానికి క్యాలెండర్ నెల నెల చీచేస్తూ ఉంటామే, అర్ధరాత్రి డేట్ మారింది పొలవమని మార్చేస్తుంటారే, అది వ్యవహారానికి. కానీ అందులో ఏమాత్రం అంతరిక్ష విజ్ఞానంతో సంబంధం లేదు. కానీ మన కాలగణన ఇక్కడ బార్హస్పత్యమానమైన, మరొక తోట సౌరమానమైన, మరొక తోట చాంద్రమానమైన భారతీయుల కాలగణన పూర్తి వైజ్ఞానికంగా ఖగోళ విజ్ఞానం ఆధారం చేసుకున్నది. అలా లెక్క కట్టి సూర్యుడి గమనం గురించి పూర్వకాలంలో చెప్పారంటే చూడండి. ఇక్కడ సూర్యుడి ప్రయాణం అంటే సూర్యుడి ప్రయాణం కాదు, కాంతి యొక్క ప్రయాణం అని మనం చెప్పుకున్నాం. దాని గురించి ఇందులో చెప్పినది అంటే నిమిషార్ధము అంటే కనురెప్పపాటులో సగకాలంలో సూర్యుడు ఎంత ప్రయాణం చేస్తారంటే 2202 యోజనాలు. ఇది లెక్క కట్టారు. ఊహ మీద అయితే లెక్కలు రాయక్కర్లేదు కదండి. వేగంగా వెళ్ళి సూర్యుడు అని దండం పెడితే అయిపోయింది. ఇంత క్యాల్కులేషన్ ఇచ్చి చెప్పినప్పుడైనా దేన్ని బేస్ చేసుకుని చేస్తుంటారని ఆలోచించాలి కదా. ఇది ఎప్పుడో రాసినది. చిత్రం ఏంటంటే కొంతకాలం క్రితం అంతరిక్ష పరిశోధన సంస్థలో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి ఇది నిజమే అన్నారు. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ సన్లైట్ ఇది నిజమే, ఈ లెక్కను తేల్చారండి ఆశ్చర్యకరంగా. అంటే ఈ లెక్క ప్రకారం బృహత్పరాశర సంహిత అనే గ్రంథం చెప్తున్నది ఆ లెక్కకి సరిపోయింది సరిగ్గా. అంటే వాళ్ళ లెక్కలో మైళ్ళు అనేది బృహత్పరాశర సంహిత గ్రంథం ప్రకారంగా 9.5 నుంచి 10 మైళ్ళ విస్తీర్ణం, 1 యోజనం అని చెప్పబడింది. ఈ విధంగా వివరిస్తూ వస్తే కాంతి వేగానికి సరిగ్గా సరిపోయిందని కూడా రుజువు చేశారు. ఇది ఒక పురాణంలో శ్లోకం, స్తోత్రంలో శ్లోకం చూడండి. ఇలా ఎన్ని విషయములు సూర్య భగవానుల గురించి బయటపడుతున్నాయో ఆశ్చర్యకరమైన కొన్ని మాత్రం ఇక్కడ. ఎందుకంటే అందరినీ సభలో ఉన్నప్పుడు చెప్పాలేవో అవే చెప్పుకున్నాం. ఎందుకంటే సైన్స్ క్లాస్ కాదు ఇది. కొంతకాలం ఇలాగే కొనసాగితే విసుగు వస్తుంది. 2 విసిగించే విషయాలు ఉన్నాయండి. ఒకటి విజ్ఞాన శాస్త్రం, ఒకటి వేదాంత శాస్త్రం. సైన్స్ బాగా చెప్తే సైన్స్ అంటే గౌరవం, కానీ వినడానికి డ్రై సబ్జెక్ట్. ఆహా ఏం బాగుందని అప్పుడు చెప్పడం కొట్టడు, వింటాడంతే. కొంతమంది దాని వేడి ఎక్కిపోతుంది, అమ్మో అంటాం, అంతే కదా. అదే సూర్యుడు గురించి ఎక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినా కొంచెం ఇదివరకు అట్లా లేదండి అన్న ఫిర్యాదులు నేను తీసుకున్నా. ఎందుకంటే మిగిలిన వాటిలాగా అలా రసవంతంగా ఉండదు. కొన్ని వేదాంతం చెప్పేమా అంతకంటే డ్రై మార్కెట్ ఉంటుంది. అదంత తేలికండి. వేదాంతం మీద రుచి పుట్టడమే కష్టం. ఇది మొన్ననెప్పుడో కొంచెం ట్రై చేసాం. ఇక్కడవాడు అక్కడవాడు కూడా చెప్పి అంతర్ముఖత్వం ఏవి పరిహరించాలని చెప్తే అప్పుడు కొన్ని ముఖం ఎందుకు ఛాయలు గోచరించినాయి. ఉంటే 2 చిత్రం ఏంటంటే 2 సత్యాలే. అందుకు ఏం చేశారంటే అసత్యం చెప్పకూడదు, సత్యం చెప్తే నచ్చదు. అందుకు ఆలోచించి ఏం చేశారంటే దాని రమ్యమైనటువంటి పాత్రల్లో, కథల్లో హిమిచ్చి మన వాళ్ళు రసవంతమైన పురాణాలుగా అందించారు. ఇది మనకే కాదు, దేవతలకు కూడా సంతోషం అలా చెప్తే. అది తిప్పి చెప్తే వాళ్ళకి ఇష్టం. అలా మనకి పురాణ కథలు ప్రాప్తించి, అదే ఇక్కడ ఇది పూజిస్తే మహిమ, అది పూజిస్తే మహిమ, ఆదివారం ఎలా అర్ఘ్యమిస్తే మహిమ అంటే నోట్ చేసుకున్న మరీ జాగ్రత్తగా వింటాం. అదే అవసరమే, బాగుంది. కానీ ఒకటి తెలియాలి, ఫిలాసఫీ, సైన్స్ ఈ 2 ఉన్న ఒకే ఒక్క మతం ఈ భూమి మీద భారతీయ హైందవ మతం మాత్రమే. ఇది తెలుసుకోవాల్సింది. అది ఎలా అనేది రుజువులు అవుతున్నాయి. మనం చెప్పిన ఆత్మవిజ్ఞానం గురించి మళ్ళీ బయటపెట్టి ఉపనిషత్తులో చెప్పారు అంటే మళ్ళీ హిందూ మతం గొప్పతనం పెరిగిపోతుందేమో అని మార్చేసి కాన్షియస్నెస్ స్టడీస్ అని పేరు పెట్టారు. అది యూనివర్సిటీలో పాఠాలు. అలాగే యోగా తీసుకున్నప్పుడు కూడా ఆ విధంగానే ఎక్సర్సైజులకి దించేశారు అంత యోగ శాస్త్రాన్ని. పతంజలి చూస్తే అంత బాధపడేవాడు పాపం. పతంజలి యోగ శాస్త్రం చేస్తే ప్రణవం యొక్క గొప్పతనం చెప్పాడు, ఈశ్వరుడు గొప్పతనం చెప్పాడు. 100కు 100 ప్రణవం హిందూ మతం ఇచ్చినదే, యోగం హిందూ మతం ఇచ్చినదే. మఠం వేయడం మీద అని జాతికి ఇదిరా మఠం వేయడం అని చెప్పగలిగింది యోగ శాస్త్రమే. తెలుసుకోండి. ఇప్పుడు మనం కూడా మర్చిపోయి మఠం కాలు వేలాడేసుకు తినడాలు అలవాటు అయిపోయాక మఠం వేసి కూర్చుని తింటే ఆరోగ్యానికి అంత మంచిదో అని ఈ మధ్య రీసెర్చ్ బయటకు వస్తాడు. చేతులతో అన్నం తింటే చాలా మంచిది. నా మధ్య ఒక వ్యాసం వచ్చింది. ఎప్పుడు మన స్పూన్లు అలవాటు చేసుకున్నాక ఏమిటో. మొత్తానికి భారతీయ సంస్కృతికి నమస్కారం, సూర్యుడికి మరో నమస్కారం. ఇలాగా యోజనానాం సహస్రే ద్వేషతే ద్వేచ యోజనే ఏకేన నిమిషార్ధేన క్రమమాన నమస్తే. కనురెప్పపాటు కాలంలో సగం కాలంలో 2202 యోజనాలు ప్రయాణం చేసే సూర్యభగవానుడా నీకు నమస్కారం అన్నారంటే ఏమిటండి విజ్ఞానం? ఆశ్చర్యం లేదు. ఇలా సూర్యుడికి మనం నమస్కారం చేసుకుంటూ మొత్తం ద్వాదశాదిత్యుల వృత్తాంతం చెప్పుకున్నాం. అయితే ద్వాదశాదిత్యులు ఎందుకు చెప్పారండి అని అంటే 12 పేర్లు చెప్పుకున్నాం. కాలం ప్రకారంగా ద్వాదశాదిత్యులు. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటాడు సూర్య భగవానుడు. ఎప్పుడూ ఒకేలాగుంటే భూమి ఇలా ఉండదు, చాలా బాధాకరంగా ఉండేది. ప్రతి మాసం ఒకే మాసంలాగా ఉంటే ఏం బాగుంటుందండి? ఏమీ బాగోదు.
ఒక్కొక్క మాసం ఒక్కొక్కటి. మన ఋతువులను విభాగం చేసాం, కానీ ఋతువుల్లో మనం మాసాలు చూసుకోవాలి. వసంత ఋతువు అంతా ఒకలా ఉండదు. చైత్రమాసంలో ఒకలా ఉంటుంది, వైశాఖంలో మరొకలా ఉంటుంది. అది 2 మాసములు. అందులో కూడాను వివిధ భేదాలు ఉంటాయి. అందుకే ఒక్కొక్క మాసంలో అనేక శక్తులు సూర్యుడు వస్తాడని చెప్పారు. రకరకాల శక్తులు, అప్సరస శక్తులు అంటే ఏమిటి, గంధర్వులు అంటే ఏమిటి, ఇవి అర్థం చేసుకోగలిగితే మనం ఆ మాసాల్లో వచ్చే రకరకాల శక్తులు స్టడీ చేయవచ్చు. దివ్యశక్తులవి. మనకు కనబడుతున్న భౌతిక శక్తులకి ఆధారం దివ్యశక్తి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అంతే కదా, మీ ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చాయి, కానీ నీళ్ళు అంటే ఎక్కడ ఉంటాయంటే మా ట్యాప్లోనే అన్నాడు. అది తప్ప వాడు చూడలేదు. ట్యాప్ నుంచి నీళ్ళు రావడం తప్ప చూడని వాడికి నీళ్ళు అనగానే ట్యాప్ గుర్తొస్తాయి. పాలు ఎక్కడ ఉంటాయంటే మా ఇంట్లో మొదటి ప్యాకెట్ పాడేస్తారు, అందులోనే పాలు ఉంటాయి. అందుకని ఆవులు, గేదెలు వాటి నుంచి పాలు వస్తాయని జ్ఞానమే వాడికి ఉండదు. ఎందుకంటే వాటిని ఎప్పుడు చూడలేదు, ప్యాకెట్లే చూస్తున్నాడు. ఎప్పుడు ప్యాకెట్లు చూసేవాడు పాలు అనగా ప్యాకెట్లు ఉండే వచ్చును, అలాగే నీరు అనగా ట్యాప్ నుండే వచ్చును ఎలా అనుకుంటాడో, మన ప్రకృతిలో గమనించేవి కనబడుతున్న ప్రకృతి వల్లే వస్తున్నాయి అనుకోవడం కూడా అంతే అజ్ఞానం. అంటే నీకు ఇక్కడ నీళ్లు సప్లై చేయడానికి ఒక వాటర్ సప్లై ఆఫీస్ ఎలా ఉన్నదో, నీ ఇంటికి విద్యుత్ ఇవ్వడానికి విద్యుత్ శక్తి ఆఫీస్ ఎలా ఉన్నదో, అలాగే ప్రకృతికి శక్తులు సప్లై చేసే దివ్య శక్తులు ఉంటాయి. వాటిని నువ్వు చూడక్కర్లేదు. నువ్వు రోజు నీళ్లు తిప్పుకోవడానికి ప్రతిరోజు వెళ్ళి వాటర్ సప్లై ఆఫీస్ దండం పెట్టి రాక్కర్లేదు. అంతేకాదు ఆఖరికి ఇప్పుడు బిల్లు కట్టడానికి కూడా వెళ్ళక్కర్లేదు, ఆన్లైన్లో కట్టివచ్చు ఫోన్పేలో. అందుకు నీకు నీళ్ళ గురించే జ్ఞానం రాదు, ఎలా వస్తాయో ఏమీ తెలియదు. అలాగే మనకి ప్రకృతే కనబడుతుంది, మేఘాల నుంచి నీరు వస్తుంది, ఇక్కడ నుంచి ఇది వస్తుంది అంటాం, కానీ వాటి నుంచి అవి ఇచ్చే శక్తులు కూడా ఉన్నాయి. మన చేతుల్లో నడవట్లేదు, దివ్య శక్తులు ఉన్నాయి. కానీ ప్రకృతి శక్తులకు నియామకములు దివ్య శక్తులు, వాటిని దేవతలు అంటారు. దేవతలు అంటే వీరు. ఆ దేవతలకు కూడా ఆధారమైన వాడు పరమేశ్వరుడు. ఇది తెలుసుకుంటే చాలు. అందుకే మనం పరమేశ్వరుడు అని ఏకవచనంలో వాడు, దేవతలు అని బహువచనంలో వాడు అని తెలుసుకోవాలి. ఇంతమంది దేవుళ్ళు అంటే ఇప్పుడు తెలిసిందా? అందరికీ అవసరం ఇంతమంది దేవుళ్ళు. ఇంతమంది దేవుళ్ళకి ఆధారమైన ఈశ్వరుడు ఒక్కడే. కనుక అందు దేవతల్ని నమస్కారం చేయాలి, ఈశ్వరుని నమస్కరించాలి. ఎలా చేస్తారు? మీకు వాళ్ళ అనుగ్రహం ప్రకృతి ద్వారానే కనబడుతుంది కదా, ప్రకృతి ద్వారానే వారికి నమస్కారం చేసుకుందాం. మనకు తెలియదు, అంత లోతైనటువంటి విజ్ఞానం మనకున్నది. అందుకే ద్వాదశాదిత్యులు అని మనం చెప్పుకున్నది మాసానికి మారుతున్న కాలస్వరూపమైన వాళ్ళ గురించి. వాళ్ళ పేర్లు కూడా ఇంద్రధాత, ఖగ, పూష, మిత్ర, వరుణ, అర్యమ, అర్చ్య, వివస్వాన్, త్వష్టా, సవిత, విష్ణువు. మొత్తం పైగా ఏ మాసంలో ఏ పేరుతో పిలవాలో కూడా ఒక శాస్త్రం చెప్తున్నది. అయితే క్రమంలో వచ్చేటప్పటికల్లా ఒక్కొక్క చోట చిన్న చిన్న మార్పులు కనబడవచ్చు. అవి నామాంతరములు అనుకోవాలి కానీ విరుద్ధములు అనుకోవడానికి లేదు. అలాంటి విశేషాలు కూడా మనకు కనబడుతుంటాయి. అలాగా ద్వాదశాదిత్యుల గురించి చెప్పేటప్పుడు మనలో ద్వాదశాదిత్యుల గురించి చెప్పారండి. ఆశ్చర్యకరమైన అంశం. అయితే ద్వాదశాదిత్యులు అంటే అక్కడ ఉన్నారు కదండి, మనలో ఏమిటి అంటే మొదటి నుంచి ఒక మాట చెప్తున్నాం, ఇక్కడ సూర్యుడు అక్కడ సూర్యుడు రెండును. ప్రపంచానికి ఆత్మ అక్కడ, నీకు నువ్వే ఒక ప్రపంచం. అవునా లేదా? నువ్వుంటేనే ప్రపంచం కదా, నీకు నువ్వే ఒక ప్రపంచం, మనమే ఒక ప్రపంచం. మరి ఈ ప్రపంచాన్ని నడిపే సూర్యుడు ఒకడు ఉన్నాడు, వాడు ఆత్మరూపుడుగా ఉన్నాడు. అటువంటిప్పుడు ద్వాదశాదిత్యులు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా మనలోనే సప్తాశ్వాలు ఎలా ఉన్నాయో చెప్పుకున్నాం, గుర్తుందా? ఎన్ని రకాల సప్తాశ్వాలు మనలో ఉన్నాయి. మరి సప్తాశ్వంతో నడిపేవాడు కూడా ఉన్నాడు. అశ్వం వేరు, అశ్వాన్ని నడిపేవాడు అనశ్వుడు అని ఒక మాట చెప్పాం. అశ్వానికి అతీతుడు. అశ్వం అనగా ఇంద్రియాదులు అన్ని తీసుకుంటే వాడికి అతీతుడైన అనశ్వరుడు అంటే ఇంద్రియాలను నడుపుతూ ఇంద్రియాల్లోనే ఉంటూ ఇంద్రియాలకు అతీతుడు. ఉపనిషత్తుల్లో మంత్రం ఉందండి, ఏమనంటే భూమిలో ఉంటాడు, భూమికి ఆధారమై ఉంటాడు, భూమి ఆయన తెలుసుకోలేదు. అగ్నిలో ఉంటాడు, ఆయన వల్లే అగ్ని ఉంటుంది, అగ్ని ఆయన తెలుసుకోలేదు. సూర్యుల్లో ఉంటాడు, సూర్యుడు ఆయన తెలుసుకోలేడు. అంటే మండలం గురించి చెప్పారు ఇక్కడ. అలాగే మనలో ఇంద్రియాల్లో ఉంటాడు, మన ఇంద్రియాలు ఆయన తెలుసుకోలేదు. ఆయన లేకపోతే ఇంద్రియాలు వేడివి తెలుసుకోలేవు, ఇంద్రియాలు ఆయన్ని తెలుసుకోలేవు అని చెప్పాడు. అందమైన మంత్రములు అవి ఉపనిషత్తుల్లో చెప్పేది. అందుకే మనం పరమాత్మ వల్ల నడపబడుతూ పరమాత్మను తెలుసుకోలేము. అంతెందుకంటే అన్నీ చూసే కన్నుని చూడగలమా అన్నాడు ఆయన. కన్నుతో అన్ని చూస్తారు, కన్నుని చూడండి, కానీ కన్నే లేదన్నాడు ఒకడు. కన్నుతో అన్నీ చూస్తున్నప్పటికీ కన్ను కనబడలేదు కనుక కన్నే లేదు. వాడికి ఏం చెప్తారు మీరు? ఎలా చెప్తారండి? అర్థం ఎదురుగా పెడతారు, అది నాది కాదు అంటాడు. అప్పుడు ఏం చెప్తారు వాడికి? కనుక మూర్ఖత్వం పెరిగితే ఎప్పటికీ వండరని చెప్పి చేయను. కనుక అన్నీ చూడగలిగే కన్నుని ఎలా చూడలేమో అన్నిటికీ ఆధారమైన పరమేశ్వరుని కూడా అలాగే తెలుసుకోలేకపోతున్నామంటూ పెద్దలు చక్కటి విషయాలు చెప్పారు. కనుక ఆదిత్యుడు అంటే అసలాదిత్యుడు ఆయన. అయితే ఆయన ఎలా చూస్తావు అది కూడా మళ్ళీ చెప్తున్నాడు. ఇన్నిట్లోంచి ఆయన ఉన్నాడు అని చూసుకో, అది తెలిసిపోయింది ఇక్కడ. అందుకే భగవంతుని తెలుసుకోలేమని చెప్తూనే తెలుసుకో అన్నాడు. ఎందుకంటే ఇంద్రియాల నుంచి ఆయనే ప్రసరిస్తున్నాడు.
ఈ మాటే ధ్రువుడు చేసిన స్తోత్రంలో వ్యోంత ప్రవిశ్య మమ వాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యకల శక్తిధర స్వధామ్న. ఎవడు నాలో ప్రవేశించి కాళ్ళని కీళ్ళని చేతుల్ని మాటల్ని కదుపుతున్నాడు ఆ పరమాత్మకు నమస్కారం అన్నాడు. ఇలాంటి ఒక శ్లోకం ఉంటుందని కూడా ఇతరులకు తెలియదండి. భారతీయ సంస్కృతి ఎప్పుడో రాసింది భాగవతం. ఏమిటి భావం, ఆశ్చర్యభావం. కనుక ఎంత ప్రపంచాన్ని నడుపుతున్నాడో అంత నన్ను నడుపుతున్నాడు. కానీ పిండాండంలో బ్రహ్మాండంలో ఉన్న ఈశ్వరుడికి నమస్కారం. మరి ఇక్కడ కూడా మొత్తం ద్వాదశాదిత్యులు చూపించారు. ద్వాదశాదిత్య వర్ణన బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొదట అన్నీ చెప్పేశాం. ఏది రెండో రోజు మర్చిపోవడానికి కాదండి, అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు రావాలి. ముఖ్య ఆదిత్యుడు చుట్టూ 12 మంది కూర్చున్నారు. ఆయనే 12 రూపాయలుతున్నాడు, కానీ ఆయనగానే ఉన్నాడు. కానీ మాసం మాసం వీళ్ళు మారుతున్నారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు ఇక్కడ. కనుక మనలో 12 ఉన్నాయి. ఈ 12కి మూలమైన వాడు ముఖ్యాదిత్యుడు. ఆయన పేరు ఆదిత్యుడు. అంటే ఎవరు ఛేదించలేరు. ఆయన ఛేదించలేని ఆయన్నే శరీరాన్ని ఛేదించవచ్చు, ఆయన ఛేదించలేరు. అందుకే అచ్ఛేద్యోయం అదాహ్యోయం అఖిలేజ్యేయం ఆత్మయే ఆదిత్యుడు అని తెలుసుకో. ఎందుకంటే ఆదిత్య ఉపాసన చివరికి ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోవాలి. ఆ ఉపాసన ఆత్మజ్ఞానంతో పూర్తవ్వడం అంటే అదే అర్థం. ఒక్క ఆదిత్యుడు లోపలుంటే 12 ఆదిత్యులు ఎక్కడున్నారు? ఆయన వల్ల వెలిగేవి ఆయన రూపాలే. ఇది తెలుసుకుంటే చాలు. ఆయన వల్ల వెలిగేవి ఆయన రూపాలే. ఉదాహరణకి ఒక కాంతి ఇక్కడ జ్యోతి వెలిగిస్తే అది వెళ్ళి గోడ మీద పడింది అనుకోండి, గోడ మీద కాంతి ఎవరిది? ఈ వెలిగించిన దీపానిది. అంతేగాని గోడది అనకూడదు. అలాగే లోపల పరమాత్మ నుంచి వచ్చేటువంటి వెలుగులని పరమాత్మ అని తెలుసుకోవాలి. అలాగే దేని మీద పడిందో దాన్ని బట్టి. మీకు తెల్ల గోడ మీద పడితే తెల్ల రంగు, నల్ల గోడ మీద పడితే నల్ల రంగు కదా. అలా అక్కడున్న దాన్ని బట్టి కాంతిని తెలుసుకుంటాం. అలాగే 12 దగ్గర ఆదిత్యులు నీలో ఎక్కడున్నారో చెప్తున్నాడు. సాంబుడు చెప్తున్నాడు, కర్మ జ్ఞాన కదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. అద్భుతమైన మాట. ఇప్పుడు చెప్పండి, మామూలు శ్లోకమా? కొంతమంది ఇది చదివితే గుండె జబ్బులు పోతాయని చెప్తారు. అందుకే నేను ఇక్కడ చదువుతుంటే చాలామంది చదివారు. అంటే నేర్చేసుకున్నాను, చాలా మంచిది. నేర్చుకుంటేనే కదా తర్వాత జ్ఞానం ఏంటో తెలుస్తుంది. కర్మ జ్ఞాన కదశకం. నిన్ననే ఖే అంటే ఇంద్రియేషు అని ఒక అర్థం చెప్పుకున్నాం కదా. కానీ కదశకం అంటే 10 ఇంద్రియాలలో అన్నాడు. ఆ ఇంద్రియాలు 10 ఏమిటంటే కర్మ జ్ఞాన కదశకం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. ఎన్నయ్యాయి? మనశ్చ అంతఃకరణం. మనస్సు అంటే మొత్తం కనిపించుకోవాలి. మనోబుద్ధి అహంకార చిత్తములు కలిసి ఒకటే అంతఃకరణం. అది ఎన్నయ్యాయి దీంతో? ఇది తప్ప ఇంకేమైనా సబ్జెక్ట్ ఉందా? ఒకసారి చెప్పండి. ప్రతి వారికి కూడా 5 ఇంద్రియాలు మనస్సు, ఇంతే కదా. ఇక్కడతో ఆగిపోతే అది భౌతిక విజ్ఞానం. కానీ 11 అందరికీ తెలుస్తున్నాయి. ఈ 11తో పాటు మరొకటున్నాడు. ఇవన్నీ నేను మృగుడు వడుకుడు, వాణ్ణి జీవుడు అంటున్నాం ఇక్కడ. ఈ జీవుడు అనేది ద్వైత విశిష్టాద్వైత వేదాంతాలు పక్కన పెడదాం. జీవుడు ఒకటి. ఎన్నయ్యి ఇప్పటికీ? 12. చిత్రం ఏంటంటే ఈ 12 తప్ప ఇంకొకటి లేదు కదా. కానీ ఈ 12 ప్రకాశిస్తేనే మనకు ప్రకాశం. ఒక్క ఇంద్రియం సరిగ్గా లేకపోయినా మనకు బాధే. కనుక 12 ఆదిత్యులు బాగుండాలే లేదా? 12 మొత్తం 12 కర్మ జ్ఞాన కదశకం మనశ్చ జీవ. మొత్తం ఈ 12 రూపాలతో ఉంటేనే కదా విశ్వం నడుస్తుంది. కానీ విశ్వసర్గాయ, విశ్వ సృష్టి నిర్వహించడానికై ఒకే ఆత్మరూపుడైన భగవానుడు 12 రూపములుతున్నాడు. ఈ 12 రూపములుతున్న ఆదిత్యునికి నమస్కారం అని చెప్పారు ఇక్కడ. ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ. అందుకే ద్వాదశాదిత్యుని స్తుతి చేస్తే మనలో ముందు ద్వాదశము బాగుంటాయండి ఇక్కడ ఈ 12 గురించి. కానీ ఇక్కడ చూడమని చెప్తున్నాడు కర్మ జ్ఞాన కదశకం. అంటే ఇప్పుడు కరణములు ఆయన. కరణము అంటే టూల్స్, ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కరణములు. కరణములు ఉపకరణాలను అంటుంటాం కదా. పరికరాలు, ఉపకరణాలు అంటే పటకారు, గరిటె, గిన్నె, అలాగో ఇవి అలాంటివి. ఇక్కడ ఇవన్నీ ఉపకరణాలు. కానీ కరణాల్లో దొరికే చైతన్యం నువ్వు చూస్తున్నావు. కానీ కరణాల్లో ఉండి పనిచేస్తున్నాడు కానీ ఆయన కరణాలకు అతీతుడు. అవునా లేదా? చిత్రం. అంటే చెయ్యి వస్తువుని పట్టుకుంటుంది, కానీ చెయ్యి తన కారణమైన పరమాత్మను పట్టుకోలేదు. ఇది ఎలాంటిదంటే పట్టకారు వచ్చి మన చెయ్యి పట్టుకుంటూ బాగుంటుంది కదా. పట్టకారు గిన్నె పట్టుకుంటూ బాగుంటుంది కదా. మన చేతిని పట్టుకోలేదు. ఇంద్రియాలు అంతే ప్రపంచాన్ని పట్టుకుంటాయి, తనకు మూలమైన పరమాత్మను తెలుసుకోలేదు. అది ఆ ప్రయత్నం చేయడం పేరే తపస్సు. అది ఆధ్యాత్మిక తపస్సు అంటే. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇవన్నీ ఎవరి వల్ల పనిచేస్తున్నాయో వాడి వైపు దృష్టిని మరల్చాలి. అది మరల్చనంతకాలం ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా పాపాలు పోతాయి, కానీ ఫలితాలు ఇవ్వవు. నీకెలాగో విశ్వానికి కూడా మూలమైన వాడు వాడిని తెలుసుకో ప్రయత్నం చేయాలి. అది కన్నుకు కన్నైన వాడు
చెవికి చెవైన వాడు, ప్రాణానికి ప్రాణమైన పరమాత్మకు నమస్కారం అని వేదం చెప్తుంది ఇక్కడ. కనుక ఈ మొత్తం 12 నడుపుతున్న పరమాత్మ. చూసారా, ఇందాక విన్నంత కథలేదు కదా, దీన్ని వేదాంతం ఉంటారు ఇక్కడ. మొత్తానికి విషయాన్ని ఇంత అత్యద్భుతంగా ప్రతిపాదన చేస్తున్నాడు ఇక్కడ. కనుకనే 12 రూపాలతో ఉన్న ఆదిత్యానికి నమస్కారం. దీన్ని బట్టి 12 ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళు పని చేస్తే నేను పని చేస్తున్నాను. ఇందులో ఏ ఒక్కటి మనం తయారు చేసుకోలేదు. కంటికి చూపు, కన్ను చేసుకోలేదు, చూపు తెచ్చుకోలేదు. ఆలోచించండి. చర్మానికి స్పర్శ తెచ్చుకున్నామా? కాలికి నడక వచ్చింది, వాడుకుంటున్నా కానీ తెచ్చుకుని వాడట్లేదు. ఒక్కటి పోయినా మళ్ళీ సృష్టించలేదు. మళ్ళీ నకిలీవి పెట్టుకుని మేనేజ్ అవ్వాలి తప్ప సృష్టించలేం కదా. నీ వల్ల కానిది ఎవరి వల్ల అయ్యిందంటే వాడిని ఈశ్వరుడు అనాలి. ఇంకోటి ఏమున్నది ఇక్కడ? కనుక అన్నిట్లోనే జరుగుతోంది ఇదే విషయం. ఇది ఒక్కటి గ్రహించగలిగితే ఈశ్వరుడు వీటి ద్వారా పనిచేస్తున్నప్పుడు, వీటి ద్వారా ఈశ్వరుడు పనిచేస్తున్నాడు అని తెలుసుకుని ఈశ్వరుడు పట్టు. అది ఆలోచించవలసిన విధానం. అలా తెలిస్తే ఒక్కసారి ధ్యానానికి కూర్చుంటే మనలో ద్వాదశాదిత్యులు కనబడతారు, మనలో సప్తాశ్వాలు కనబడతాయి. వాటికి మనం నమస్కారం చేసుకుంటే వీటి లోపల ఉన్న భగవానుడికి నమస్కారం అంటే మన అహంకారం పోతుంది. అవునా లేదా? నేను చూసా, నేను నడిచా, నేనన్నా, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ చేస్తున్న దానిని తెలుస్తుంది అంటే అహంకారం ఏమైపోయింది? లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న ఆత్మతో ఐక్యమైపోయి శివోహం అనే స్థితికి వెళ్ళిపోతుంది. అది సూర్య సోహమేవచ. మళ్ళీ అక్కడికి వెళుతున్నాం. ఈ జ్ఞానం కలిగి ఎప్పుడు అలాగే ప్రసరిస్తే అయిపోయింది కదా. ఇది తెలుసుకొండర్రా అన్నాడు సాంబుడు. ఆయనకి ఇంత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే ఉపాసన చేయడం వల్ల, సూర్య భగవానుడి వల్ల నాకు ఎరుక కలిగింది అని చెప్తున్నాడు. కర్మ జ్ఞాన కదశకం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశ ముక్తిరస్తు మోదాయ. వీళ్ళు ద్వాదశాదిత్యులండి. ఎక్కడున్నారో తెలిసిపోయింది కదా. అంతేకాదు, ఈ సాంబుడే పంచాశికలో అత్యద్భుతమైన ఒక మాట అంటున్నాడు. యశ్చక్షుశ్రవణ రసనాగ్రాణ్య పాణ్యంగ్రివాణి పాయూపస్థితిరపి మనోబుద్ధ్యహంకార ముక్తి తిష్టత్యంత బహిరపి జగద్భాసయన్ ద్వాదశాత్మా మార్తాండం తం సకల కరణాధారమేకం ప్రపజ్యే. మార్తాండం తం సకల కరణాధారమేకం ప్రపజ్యే. ఇంత ఉదాత్తమైన భావనతో సనాతన ధర్మం ఉంటే మనకి ఎంత స్థాయికి దించేసామంటే ఈ రూపం ఆ రూపం అని పెట్టుకుని వైష్ణవము శైవము ఈ కొట్టుకోవడాలతో కిందకి దిగిపోయి, కానీ అంతా ఒకే పరమాత్మను చూపించిన ఉపనిషత్ జ్ఞానం. ఆ కన్నుతో మీరు విష్ణువుని చూడండి, ఆ కన్నుతో శివుడిని చూడండి, ఆ కన్నుతో సూర్యుడిని చూడండి, విశాలమైన సద్భావం ఏర్పడుతుంది. అది సనాతనం యొక్క స్వరూపం. అసలు ఈ శ్లోకాలు చదువుతుంటే ఎంత గొప్ప భావన కలిగిన మహాత్ములు ఈ ధర్మాన్ని ఇచ్చారే అని తెలుస్తుంది. సాంబుడు ఎంత ఉదాత్త స్థాయికి చెందిన సూర్యభక్తులు చూడండి. అటువంటి స్థితికి వెళ్ళిన వాడే భక్తులు అవుతాడు. అది మీరు శివోపాసన చేసినా ఆ స్థితికి వెళ్ళిపోవాలి. అందుకే శివోపాసనలో ద్వాదశ జ్యోతిర్లింగాలు శరీరంలో ఉన్నాయని చెప్పారు, ఏకాదశ రుద్రులు శరీరంలో ఉన్నాయని చెప్పింది శివపురాణం. అదే ఆశ్చర్యం. ఇక్కడ పర్యవసించాలి చివరికి. అంతేగాని ఇక్కడ కైలాసంలో కాశీలో ఉన్నాడని కాదు, ఇక్కడున్న వాడిని చూడగలగాలయ్యా అని చెప్పాడు ఇక్కడ. యశ్చక్షుశ్రవణ రసనాఘ్రాణ పాణ్యం గ్రీవాణి పాయూపస్థితిరపి మనోబుద్ధ్యహంకార ముక్తి. ఇక్కడ త్వక్చక్షుశ్రవణ అన్ని వినిపించిన మాటలుగా తెలిసినవే. చర్మము, కళ్ళు, చెవులు, నాలిక, నాసిక, చేతులు, కాళ్ళు, నోరు, అలాగే పాయూపస్థ, మనోబుద్ధి, అహంకార, ఇవన్నిటిలో వ్యాపించిపోయి నువ్వు ఉన్నప్పుడు ఇక్కడున్నవి నువ్వు, ఇవి అనిపించే పదార్థాల్లో నువ్వే ఉన్నావు. అంటే నువ్వు ఎలా ఉన్నావు? తిష్టత్యంత బహిరపి జగద్భాసయన్, లోపల బయట కూడా వ్యాపించిపోయి ఉన్నటువంటి ద్వాదశాత్మ, ద్వాదశ రూపులతో ఉన్న మార్తాండం, సకల కరణాం ఆధారమేకం, సకల కరణములకు ఆధారమైన ఏకస్వరూపుడే నాదిత్యుడు నమస్కారం. ద్వాదశాత్మ ఏకం, అది గొప్ప విషయం. 12 రూపాలతో ఉన్న ఒక్కడికి నమస్కారం, ఆ ఏక నమస్కారం అంటూ ఈ శ్లోకంలో స్తుతి చేశాడు. అందుకేనేమో అన్ని కరణములు శుద్ధైపోయి రోగం నుంచి బయటపడ్డాడు మహానుభావుడు. అదే అన్ని కరణముల్లో నీ వెలుగే ఉందని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడి శరీరాన్ని భగవంతుడు బాగు చేస్తున్నాడు. అంటే ఇలాంటి జ్ఞానంతో కూడిన భక్తికి భగవద్ అనుగ్రహం ఇంకా ఎక్కువ లభిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం ఎందుకు? పూజలు చేస్తే చాలని చెప్పచ్చు కదండి అంటే, జ్ఞానంలో ఉన్న భక్తికి ఎక్కువ శక్తి ఉంటుంది అని భగవానుడు చెప్పాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అని చెప్పాడు లేదా? అది భక్తుల్లో ఈ జ్ఞానం కలగాలి. అంతటా ప్రకాశించేది ఈశ్వర చైతన్యం అయితే నేనేవండి, నేను అనేది లేదు, అప్పుడు జీవభావం కూడా పోతుంది.
అది అద్వైత భావంలోకి పరిణమిస్తుంది. ఇంత గొప్ప శ్లోకం కనుక మరొక్కసారి, నేను ఇప్పటికే 3 సార్లు చదివాను, నా తృప్తి కోసం మరొక్కసారి చదువుతాం, పుణ్యం వస్తుంది వింటే. వినండి. యశ్చక్షుశ్రవణ రసనాఘ్రాణ పాణ్యంగ్రివాణి పాయూపస్థితిరపి మనోబుద్ధ్యహంకారముక్తి తిష్టత్యంత బహిరపి జగద్భాసయన్ ద్వాదశాత్మా మార్తాండం తం సకల కరణాధారమేకం ప్రపజ్యే. సకల కరణ ఆధారమేకం. మరొక చోట అంటాడు, కరణములన్నిటికీ ఆధారమైన వాడు, ఏ కరణము లేనివాడైనా ఆదిత్యుడికి నమస్కారం. అన్ని అవయవాలకే ఆయన శక్తి ఇచ్చేవాడు, ఆయనకి అవయవాల్లో. అన్ని అశ్వాలని నడిపిస్తాడు, ఆయన అశ్వం కాడు. అది తెలుసుకోవాల్సింది. కానీ ఇంద్రియాలన్నిటికీ చైతన్యం ఇచ్చేవాడు ఇంద్రియాల్లో. ఈ మాటనే చెప్తూ, పశ్యతి అచక్షు, కళ్ళు లేవు అన్నీ చూస్తాడు, చెవులు లేవు అన్నీ వింటాడు, కాళ్ళు లేవు ఎక్కడికైనా వెళ్తాడు, చేతుల్లో ఏదైనా పట్టుకుంటాడు. ఉపనిషత్తు చెప్తాను. ఇది ఆశ్చర్యం. ఒకళ్ళు చేతులు ఉన్నాయనుకోండి, చేతులు ఏం పట్టుకోగలవో అదే పట్టుకుంటాడు. ఇప్పుడు చేతులు లేవు కనుక ఏదైనా పట్టుకుంటాడు. అది తెలుసుకోవాల్సింది. ఇంద్రియాలతో చూసేది ఇంద్రియాలకు పరిమితమైనదే చూస్తాం. అది ఆలోచించవలసింది. మన కన్నుతో ఏం చూస్తాం అదే సత్యం అంటాం. కానీ నీ కన్నులో ఉన్న లక్షణం బట్టి వస్తువులు చూస్తున్నావు, కానీ వస్తువు యొక్క యథార్థ స్వరూపం అది కాకపోవచ్చు. ఇది మళ్ళీ సైన్సే. నీ కన్ను బట్టి వస్తువు ఇదే అంటున్నావు, కానీ వస్తువు యొక్క యథార్థ స్వరూపం అది కాదు. అది మరో జంతువు కన్నుతో వేరేగా కనబడుతుంది. కానీ ఇంద్రియాలు ఎంత మోసం చేస్తున్నాయి చూసారా? అసలు స్వరూపం తెలియకుండా ఇంద్రియం మోసం చేస్తాం. కానీ ఆయన అందుకు ఇంద్రియాలకు లోపడడు. ఆయన కన్నక్కర్లేదు, అన్నీ చూస్తాడు. ఎందుకంటే ఇంద్రియాల మీద ఆధారపడే శక్తి కాదు, ఇంద్రియాలకు శక్తినిచ్చిన శక్తి ఆయన. అందుకే సూర్యుడు కన్ను కాదు, దర్శన శక్తి. చెవి కాదు, శ్రవణ శక్తి. చెయ్యి కాదు, గ్రహణ శక్తి. చెయ్యి కంటే గొప్పది గ్రహణ శక్తి. కానీ ఇంద్రియాల కంటే అతీతమైన వాడిని చెప్తూ కరణాతీతమేకం ప్రపంచే. కరణాలకు అతీతమైన వాడికి నమస్కారము, కరణముల యందున్న వాడికి నమస్కారం. ఎంత గొప్ప భావన చెప్పాడు. అందుకే కరణాలకు అతీతమైన వాడు ఏ కరణానికైనా కావలసింది ఇచ్చిగలడు. ద్వాదశాత్మ అనే భావంతో నమస్కరిస్తే తప్పకుండా సర్వేంద్రియములకి పుష్టినిస్తాడైనా అని ఉపాసన బలంతో ఈ విధంగా చెప్తూ సూర్యుని ఉత్కృష్టతని తెలియజేస్తూ, మరి ఒక మాట చెప్పాం మొదటి రోజు. ఒకవేళ నేను మర్చిపోయినా మీరు అడుగుతారేమో అనుకున్నా. 8 రోజులు అయిపోయింది. లింగం అంటే సూర్యుడే అని ఒక మాట చెప్పాం, గుర్తుందా? లింగం అంటే ఏమిటంటే ఎవడు పెడితే వాడు లింగం గురించి నోటుకొచ్చింది వాగుతాడు. ఒక్క పురాణంలో లింగం గురించి ఏమన్నారో చదివినా చాలండి. లింగం అనే మాటకి జగత్తంతా దేనియందు లీనమయ్యిందో అది లింగం. లింగ శబ్దానికి ఇది అర్థం. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేపగలిగితే లయనా లింగముచ్యతే. స్పష్టమైన నిర్వచనాలు చెప్తూ ఉంటే, లింగం గురించి నికృష్టమైన అర్థాలు తీస్తూ పాశ్చాత్యులు చెప్తూ ఉంటే తగుదనమ్మా అని వాడికి తాళం వేస్తూ ఉంటారు. ఇది దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి. శ్రద్ధగా వినేవాళ్ళు అంతమంది ఉన్నారు. లింగం అంటే అన్నీ దేని యందు లీనమయ్యిందో, అన్నిటి యందు ఎవడు లీనమై ఉన్నాడు వాడు లింగం. చూస్తే పరమాత్మ యందు సర్వజగత్తు ఉంది, సర్వజగత్తు యందు పరమాత్మ. ఎలా ఉందంటే ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగం. నీ కంటికి కనబడిన అధోలోకాల నుంచి కంటికి కనబడిన ఊర్ధ్వలోకాల వరకు మొత్తం వ్యాపించిపోయిన మహాచైతన్యమే లింగం అన్నారు. ఇప్పుడు లింగ శబ్దానికి అంత గొప్ప అర్థం చూడు. ఇది లింగం అంటే. ఆ లింగాన్ని నువ్వు కనబడుతున్న లింగంలో భావించి ఆరాధిస్తున్నావే తప్ప, ఆ మాటకొస్తే నీలో లింగం ఉంది, జగత్తులో లింగం ఉంది, విశ్వమే లింగస్వరూపం. అందుకే లోకం లింగాత్మక జ్ఞాత్వా యోచ్చేయత్ శివలింగకం అన్నాడు ఇక్కడ. లోకమే లింగాత్మకమని ఎవడు తెలుసుకుంటాడో వాడు నిజమైన శివలింగారాధన చేయగలడు అన్నారు. ఇవి తెలుసుకోవాలండి. అంతేగాని ఇది పుణ్యాల కోసం క్షేత్రాలకు వచ్చాం, మధ్యలో కూర్చుని విడిపోతామనేటువంటి వాళ్ళకి ధర్మము అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు. ఇవి తెలుసుకోవాలి. అసలు లింగం అనేది ఒక టర్మ్, శాస్త్ర పరిభాషలో వాడి శబ్దం అది. దానికి ఆ డెఫినేషన్ తీసుకోవాలి ఇక్కడ. లింగం అనే మాటకి తాత్వికంగా ఈ అర్థం ఉన్నది. ఇంకొక అర్థం వాడి తత్వమే చెప్తుంది. లింగం అంటే ఏకేచ పంచాశద్రుద్రాః యత్ర సమాశ్రితాః తదేకం లింగమాక్షాతం తత్ర ఇదం సర్వమాస్థితం. ఇది శాస్త్రం చెప్పిన నిర్వచనం. చూసారు ఎంత గట్టి సైన్స్. దేని యందు 11 రుద్రుడికి సంబంధించిన 57 రుద్ర కళలు సమాశ్రితాః కూడి ఉంటాయో దాన్ని లింగం అనాలి. అంటే 57 రుద్ర కళలు. అవి ఏకాశ రుద్రుడికి సంబంధించిన 57 రుద్ర కళలు ఒక చోట కానీ ఉంటే దాన్ని లింగం అనాలి. ఆ లింగంలోనే సర్వవిశ్వం ఉంది అన్నాడు.
చూసారా, ఇదే ఇంత భావం లింగతత్వం వెనకాల ఉంటూ ఉంటే ఎవరికి తోచింది వాడు లింగం అని మాట్లాడేశారు పాశ్చాత్యులు. ఆ సమయంలో స్వామి వివేకానంద లింగం గురించి జుగుప్సగా అక్కడ వాళ్ళు చెప్పిన వెంటనే లేచి ఒక మాట అన్నాడు, లింగం అంటే యజ్ఞములు యందు వాడే ఉపస్తంభాన్ని మీరు లింగంగా భావించారు. వెంటనే అక్కడికి సమాధానం చెప్పారు. కానీ శాస్త్రం పరిశోధిస్తే బయటకు వస్తుంది లింగం అనే మాటకి ఇది డెఫినిషన్ అండి. ఎంతమందికి తెలిసి విషయం? ఈ శాస్త్రం చెప్తాను. ఇక్కడ కొంతమంది యువత వచ్చారు కాలక్షేపానికి వచ్చి లేచి వెళ్ళిపోతున్న వాళ్ళు, వాళ్ళకి వీటి మీద గౌరవం ఉంటుంది ముందు. అందుకే జుట్లు విరగబోసుకొచ్చి కూర్చొని శ్రద్ధగా వినరు, వాటిని గమనించరు, పురాణం అన్నీ వెళ్ళిపోతారు. ఆ స్థాయిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల మన సంస్కృతి తర్వాత తరానికి ఎలా ఇంజెక్ట్ చేస్తామని తెలియజేస్తాను చెప్పండి. లింగం అనే దానికి ఒక సైంటిఫిక్ టెర్మినాలజీ, ఒక టర్మ్ అది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి తెలిసే టెర్మినాలజీ అనేది ఒక శాస్త్రంలో ఒక పరిభాష ఉంటుంది. అది ఆ శాస్త్ర ప్రకారంగా అర్థం చెప్పాలి. కానీ మెడికల్ టర్మ్స్ వేరు, లా టర్మ్స్ వేరు, అక్కడ పదాలు వేరు. ఆ శాస్త్రం అంత ఉంటాయి. శాస్త్ర పారిభాషిక శబ్దములు అంటారు. అలా ఇక్కడ లింగం అనేది ఒక పారిభాషిక శబ్దం. లింగం అంటే ఇది డెఫినిషన్, నిర్వచనం శాస్త్రం చెప్తాను. 11 రుద్రుడికి సంబంధించిన 55 రుద్రకళలు ఒక్క చోట ఉంటే దాన్ని లింగం అనాలి. అదేమిటి అంటే సమస్త విశ్వమంతా వ్యాపించి మొత్తం 55 రుద్రకళలు ఉంటాయి. ఇక్కడికి అంతా కలుపుకు లింగం. అలాంటి లింగాన్ని మంత్రశక్తితో మనం ఒక లింగమునందు ఆవాహన చేసి పూజిస్తున్నాం. కానీ మేము పూజించే లింగం ఒక విశ్వనాథ జ్యోతిర్లింగం కావచ్చు, మల్లికార్జున జ్యోతిర్లింగం కావచ్చు, ఇక్కడ మనం పూజ చేసే కేదారేశ్వరుడు కావచ్చు. ఒక రాయి కాదు, విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుని మేము మంత్రంతో భక్తితో దాని ఎందు ఆరాధన చేస్తున్నాం అని చెప్పగలగాలి. కనుక లింగానికి భౌతికంగా అర్థం చెప్పాలంటే లింగం అంటే గుర్తు, ఒక దానిని సూచించున్నది అని అర్థం. పరమాత్మను సూచిస్తుంది కనుక లింగం. ఈ సమాధానంతో కొంత తృప్తి పడిపోతారు. ఇంకా చెప్పాలంటే లీనమైన తత్వం లింగం. అసలు శాస్త్ర శబ్దం లింగం అంటే ఇదే అర్థం అండి. మళ్ళీ శ్లోకం చెప్పనా? ఎందుకంటే చెప్తున్నది ప్రామాణికం అని చెప్పడం కోసం. ఏకేచ 50 రుద్రాః యత్ర సమాశ్రితాః తదేకం లింగమాఖ్యాతం తత్ర ఇదం సర్వం ఆస్థితం. ఆ లింగమునందు ఇదం సర్వం, సమస్త విశ్వం ఆ లింగంలో ఉంది కాదు, ఆ లింగమే సమస్త విశ్వంలో ఉంది. అది గొప్ప విషయం. అంటే కెరటాలన్నీ సముద్రంలో ఉన్నాయి, కానీ సముద్రం కెరటాల్లో ఉంది. ఎలాగో అన్ని పరమాత్మ యందు ఉన్నాయి, పరమాత్మ అందరిలో ఉన్నాడు. కనుక లింగం అంటే అంత లోతైన అర్థం ఉందని. అయితే 11 రుద్ర కళలు అంటే ఏమిటో చూద్దాం ఇప్పుడు. అంటే శ్రద్ధాళువులు కొందరైనా ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు కనుక వారి తృప్తి కోసమైనా నేను చెప్తాను. ఇక్కడ మొత్తం ఒక్కొక్క దాని చొప్పున 11 విభాగం చేసి 55 రుద్రకళ్ళు ఉంటాయి. అంటే రుద్రుడు అనగా ఏకాదశం మనకు తెలుసు. ఏకాదశ రుద్రుడు అన్నప్పుడు 5 యందు 11 చొప్పున ఉంటారు వీళ్ళు. మొత్తం కలిపి 55. 5 ఏమిటంటే అధియజ్ఞం, అధిభూతం, అధ్యాత్మం, అధిదైవం, అంతరిక్షం. మొత్తం 5. అధియజ్ఞం అంటే యజ్ఞాన్ని అధికృత్య అంటే అధిష్ఠించి, యజ్ఞమునందు ఉండేవి 11 రుద్రస్వరూపాలు. అధిభూతం కనబడుతున్న పంచభూతములు యందు, కనబడుతున్న భౌతిక సృష్టి యందు 11 రుద్రులు ఉంటారు. అధ్యాత్మం అంటే శరీరంలో 11 రుద్రులు. అధిదైవం దేవతల యందు 11 రుద్రుడు ఉన్నారు, ఏకాదశ రుద్రుడు. అంతరిక్షం, అంతరిక్షమునందు 11 రుద్రులు ఉంటారు. వీళ్ళ పేర్లు కూడా చెప్పిందండి వేద ప్రకారంగా. అయితే నేను ఆ పేర్లు ప్రామాణికత కోసం చెప్పాలి తప్ప నేను 55 పేర్లు చెప్పినా గుర్తుపెట్టుకోవడం కష్టం. సరే, కొంతవరకు చెప్పాలి. అధియజ్ఞంలో సమ్రాట్, విభు, అవస్సు, అంధారి, ఉక్షిక్కు, బుధ, వహ్ని, స్వాత్రా, సుంజు, అహిర్బుధ్నియ, అజే, కపాత్. ఇక్కడ ఏంటంటే ఒకరికి అనేక పేర్లు కూడా ఉండవచ్చు. వీళ్ళు 11 మంది. ఇది అధియజ్ఞం. అధిభూతంగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే అధిభూతముగా పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, పవమాన, పావక, శుచి. ఈ 11 రుద్రులు అధిభూతంగా 11 రుద్రులు. అధ్యాత్మంగా ఉన్నటువంటి 11 రుద్రుల గురించి చెప్తున్నారు. అధ్యాత్మం అంటే శరీరం, వేసిన శరీరం. ఇందులో శ్రోత్ర, చక్షు, నాస, వాక్కు, నాభి, ఉపస్థ, వాయు, ప్రాణ, ఆత్మ. వీళ్ళు మన లోపల ఉన్న 11 రుద్రులు. ఎంతమంది వస్తున్నారు లెక్క కట్టండి. ఇప్పుడు ఎన్ని అయ్యారు? 3. అధిదైవముగా 11 రుద్రులు. వీళ్ళని మన ఏకాదశ రుద్రులు అంటే విరూపాక్షుడు, భైరవుడు, నకులీసుడు, సేనాని, త్రయంబకుడు, సవిత, జయంత, పినాకి, అపరాజిత, అహిర్బుధ్నియ, అజే, కపాత్. వీరు. మిగిలిన అంతరిక్షం. అంతరిక్షంలో 11 రుద్రుల పేర్లు చూడండి. ఇక్కడ భ్రాజమాన, వ్యవధాత, వాసుకి, వైద్యుత, ధ్రువ, పురుష, శ్యామ, కపిల, అతిలోహిత, ఊర్ధ్వ, అవపత.
వీళ్ళు అంతరిక్షంలో స్పేస్లో ఉన్న 11 రుద్రుడు. వీటికి సంబంధించిన మంత్రములు వేదముల్లో ఉన్నాయండి. ఇక్కడ మొత్తం 11 × 5 అన్నాయి 55. ఇవి ఎక్కడెక్కడ 11 ఉంటాయి. అంతరిక్షంలో ఆ 11 ఉంటాయి, అధ్యాత్మంలో ఈ 11 ఉంటాయి, అధియజ్ఞంలో అది ఉంటాయి. 55 కలిసి ఒక చోటు ఉంటే దాని లింగం అనాలి అన్నారు. 55 కలిసి ఎక్కడుంటాయి అంటే 55 కలిసి ఎక్కడుంటాయంటే సూర్యమండలంలో 55 రుద్రకళలు ఉంటాయి. 55 రుద్రకళలు సూర్యమండలంలో ఉంటాయి. అందుకే సూర్యుడికి రుద్రుడికి అభిన్నత చెప్పి ఆ రుద్రుడు ఎవరయ్యా అంటే అంతరిక్ష సయేష రుద్రో దేవత అని చెప్తున్నాడు. అసౌయస్తామ్రవరుణతు బిభృస్మంగళ యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని చెప్పడానికి కారణం ఇది. మొత్తం 55 రుద్రకళలతో మనకు కనబడేది ఒక్క సూర్యుడే మనకు కనబడుతున్నాడు. మనకు కనబడే సూర్యుడు. ఈయన 55 రుద్రకళలు. అది గొప్ప విషయం. అందుకే సూర్యుని లింగం అన్నారు. మరి మనం పూజించే లింగమనందు అక్కడ ప్రతిష్ఠా విధానంలో వీటికి సంబంధించిన 55 రుద్రకళల మంత్రములను ఆవాహన చేస్తారు. ఈ 55 రుద్రకళ్ళు మరొక చోట ఉన్నాయి. 11 అనువాకాల రుద్రంలో 55 రుద్రకళ్ళు ఉన్నాయి. ఒక విశేషం. అందుకే దానితో అభిషేకం చేస్తే ఆ లింగమనందు 55 రుద్రకళ్ళు ప్రవేశిస్తాయి. ఇది 11 అనువాకాలు అందరికీ తెలియవు కదండి. అవునా? 11 అనువాకాలు రుద్రుడి సారం మొత్తం చెప్తాం. 5 ఎందు కదా, ఒక్కొక్క దాని ఎందు 11 చొప్పున కనుక ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క అక్షరం తీద్దాం. ఒక్కొక్క దానిలో 11 రుద్రకళలు ఉన్న 5 అక్షరాలు తీశారు. నమ శివాయ. అందులో మొత్తం చెప్తారు. ఇది రహస్యం. ఎంత రహస్యం ఉంది కనుకనే సూర్యాయ శివాయ నమః అనడానికి ఎంత కారణం ఉంది. ఇప్పుడు లింగం అంటే ఏంటో తెలిసింది కదా. లింగం అంటే ఇంత విశేషమైనది కనుక ప్రశ్నించి వెళ్ళిపోవడం కాదు. మఠం వేసి కూర్చుంటే కళ్ళు తిరిగే జ్ఞానం ఇవ్వగిన సంతా సనాతన ధర్మానికి అది చెప్తుంది. లింగ శబ్దం దేనికి పడాలో తెలిసింది కదా. అందుకే మొదటి రోజు లింగం అంటే సూర్యుడే, అది ఎప్పుడూ ముగించే లోపల చెప్తానని కాశీలో మాట ఇచ్చాను కనుక వాళ్ళు పూర్తి చేసుకున్నారు. కనుక అటువంటి లింగరూపుడైన పరమేశ్వరునికి మనం నమస్కారం చేసుకుంటూ ఆ ద్వాదశాదిత్య స్వరూపాల్ని భావన చేస్తూ మాసానికో ఆదిత్యుడు చొప్పున అనుకోవడం కూడా మనకి భవిష్యత్తు పడని చెప్తుంది. ఇందాక చెప్పిన 12 పేర్లు వీడికి తేడా కనబడవచ్చు. అది మరొక నామంతో చెప్పారు అనుకోవాలి. కానీ ద్వాదశాదిత్యుల పేర్లు, ఏకాశత్రుల పేర్లు పురాణాలు మారిపోతుంటాయి. అప్పుడు మనం మీకే ఒక హృదయం లేదయ్యా అని ఎవడో అంటాడు. కాదయ్యా బాబు, ఆయనకే మరొక పేరు ఉంది అని చెప్పాలి. వ్యక్తికి ఓ తెల్లైనా అని పిలుస్తాడు, ఇంకో ఆయన పొట్టైనా అంటాడు. వాళ్ళు ఇంజనీరింగ్ గారండి అంటారు. అంటే అసలు పేరు ఒకటి ఉంటుంది, వాడు 3-4 పేర్లు అన్నామనేది వ్యవహారం కోసం. అలాగే వీళ్ళకి కూడా పేర్లు 2-3 చెప్తూ ఉంటుంది పురాణం. అంత మాత్రం చేత మనం ఏమీ కన్ఫ్యూజన్ అయిపోక్కర్లేదు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా ఆయన ఉపాసన కోసం కొన్ని చెప్పారు, శక్తితో కొన్ని విధాలుగా పేర్లు చెప్పారు. అరుణో మాఘమాసేతు, సూర్యో వై పాల్గొనే తథ, చైత్రమాసేతు వేదాంగో, అప్పుడు వేదాంగుడని పేరువాడు. ఇది ఉపాసనా పద్ధతిలో. భానుర్వైశాఖ తాపన, జ్యేష్ఠమాసే తపేదింద్ర, ఆషాఢే తపతే రవి, గభస్తిభి శ్రావణే మాసే, యమో భాద్రపదే తథ. ఇషే అంటే ఆశ్వీజ మాసంలో సువర్ణరేఖ అంటే స్వర్ణకాంతులతో ఉన్నవాడు. కార్తికేచ దివాకర, మార్గశిష్యే తపేన్మిత్ర, పౌషే విష్ణు సనాతన. పుష్యమాసంలో విష్ణువు. మరి అధిక మాసం ఏమన్నారండి అంటే అధిక మాసం గురించి చెప్తూ ద్వాదశాదిత్యులు రశ్ములు అందరూ ఉండమన్నారు. అంటే కొన్ని కర్మలు చేయరారు. కానీ అధిక మాసం తప్పేం కాదు, దాని శక్తి దానికి ఉన్నది. అప్పుడు కూడా సూర్యుడు ఉంటాడు. ఈ ద్వాదశాదిత్య కిరణములు లేకపోయినా మాసం ఉంది, సూర్యోదయం ఉంది కనుక అప్పుడు ఏమనంటే పురుషస్థు అధికే మాసే మాసాధిక్యేతు కల్పయా, అప్పుడు పురుషుడు అనాలి. అందుకే దాని పురుషోత్తమ మాసం అనే పేరు అధిక మాసానికి వచ్చింది. ఇచ్చేచే ద్వాదశాదిత్యాహ కాశ్యపేయ ప్రకీర్తితాహ. ఇప్పుడు విన్న ఈ 12 పేర్లు అనుకుంటే పాతకాన్ ముచ్యతే పార్థ వ్యాధిశ్చ న సంశయ, పాతకము నుంచి వ్యాధుల నుంచి బయటపడతారు, ఇందులో సందేహం లేదు అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. ఈ విధంగా ద్వాదశాదిత్యుల్ని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా లింగం అంటే ఏమిటో వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. కనుక సూర్యుడిని మించిన గొప్ప లింగం మరొకటి లేదని నమస్కారం చేసుకుంటూ ఆ సూర్య భగవాను యొక్క తత్వాన్ని మనం చూస్తే విశ్వమంతా నిండిపోయో ప్రాణాన్ని కలిగిస్తున్నావు అంటూ సాంబుడు చేసిన ఒక అత్యద్భుతమైన శ్లోకంతో దివ్య జ్యోతి సలిల పవనై పూరయిత్వా త్రిలోకీ ఏకీభూతం పునరపి చ తత్సారమాదాయ గోభిః అంతర్లీనో విశసి వసుధాం తద్గత సూయసేన్నం తచ్చ ప్రాణాస్త్వమితి జగత ప్రాణభృత్ సూర్య ఆత్మా.
ప్రాణభృత్, ప్రాణములను భరించువాడు, పోషించువాడు, ధరించేవాడు నువ్వు ఆత్మగా ఉన్నవాడు. నువ్వే నిన్ను నువ్వు 3 రూపాలతో మార్చుకుంటావు. జ్యోతి, సలిల, పవన, 3 రూపములతో. తెలుసు, జ్యోతి అంటే అగ్ని, సలిల అంటే జలం, పవనం అంటే వాయువు. ఈ 3 రూపములుగా నిన్ను నువ్వు మార్చుకుంటావు. అంటే ఈ 3 సూర్యుడి నుంచి వస్తున్నాయి. విజ్ఞానం కూడా ఒప్పుకుంటుంది. కొంచెం ఆలోచిస్తే మనకి తెలుస్తుంది ఇక్కడ. కానీ దివ్య జ్యోతి సలిల పవనై పూరయిత్వా త్రిలోకి, ఈ 3తోనే లోకములన్నీ నింపి మళ్ళీ నువ్వు ఒక్కడవు ఈ నింపేసి మళ్ళీ నువ్వే నీ కిరణాలతో వాటిని తీసుకుంటావు. ఏకీభూతం పునరపిచ తత్సారమాదాయ గోభి, ఈ 3 సారాన్ని నీ కిరణాలతో తీసుకుని ఏం చేస్తావంటే అంతర్లీనో విససి వసుధాం, భూమిలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఈ 3 తీసుకుని ప్రవేశిస్తామంటే ఆయన దూరిపోతాడని కాదు, తన కిరణ శక్తుల్ని లోపలికి పంపిస్తాడు. పంపించి తద్గత సూయసే అన్నం, అక్కడికి వెళ్ళి అన్నాన్ని సృష్టిస్తావు. అవే మనకి వివిధ అన్నములుగా భూమి నుంచి లభిస్తున్నది. అందుకే నిన్ను ప్రాణస్వరూపుడు అంటారయ్యా, నిన్ను ఆత్మ అంటారయ్యా అని అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు. ఇలాంటి సూర్యుడి గురించి ఎంత చెప్తే తెలుసుకోగలమండి. ఒకటి అర్థం ఏంటుంది, కొన్ని అర్థమయ్యే కొన్ని అర్థం కాలేదన్న విషయం అర్థమేంటుంది. అదే సూర్యుడు అంటే అన్నీ అర్థమవుతాయా. కనుక నిన్ను అర్థం చేసుకోవడం మా వల్ల కాదని వదిలేయకూడదు. నిన్ను వదిలిస్తే గతి లేదు. కనుకనే ఏదో అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తాం, కానీ నువ్వు అర్థం కావన్న విషయం తెలుసుకుని నీ మీద ప్రేమ పెంచుకుంటాను, అంతే చాలన్నాడు. ఇది తెలుసుకుంటే చాలండి. కనుక భగవంతుని అర్థం చేసుకుని మెప్పించేటంత శక్తి మనకి లేదు. అర్థం చేసుకుని బుద్ధి కూడా ఆయన ఇస్తేనే వస్తుంది. కనుక నీ మీద ప్రేమ పెంచుకుంటాను, ఆ ప్రేమ అన్నీ ఇస్తుంది. ఎందుకంటే నీ గురించి భౌతికంగా చెప్పాలంటే మా వల్ల కాదు. ఇప్పటికే చాలా సైన్స్ పాఠం అయిపోయింది కదా. భౌతికంగా అంటున్నాం, తాత్వికంగా చెప్తే అదసలు అర్థం కాదు. ఎందుకంటే మనం అంటాం నాకెంత చిన్నదైతే కనబడదండి అని, అంత దూరంగా ఉంటే కనబడదండి అని. సరే చూసుకొని మొహం మీదకి పెట్టాడండి, ఏం చేస్తాం? ఎంత దగ్గరగా ఉంటే కనబడదండి అంటాం. అంటే మనకి దగ్గరగా ఉన్నా కనబడదు, దూరంగా కనబడదు. అంత ఉన్నాడు అనుకోండి కనబడదు, ఎందుకంటే మనం అంతలేం కదా, అది కనబడదు. ఇంత ఉందనుకోండి కనబడదు. ఎన్ని చిక్కులు ఉన్నాయండి. దీన్ని బట్టి కనబడలేదని అన్ని వదిలేస్తే ఎక్కడికి పోతాం? కనుక స్వామి నీ స్థూల స్వరూపం చూపించాలంటే ఇదిగో 12 ఆదిత్యులుగా, 55 రుద్రులుగా, 7 అశ్వములుగా ఇలా ఉన్నవే. అమ్మో, విశ్వమంతా నడుపుతున్నాయి. విశ్వం ఎంత ఉంది? కనుక నీ స్థూలం తెలుసుకోవడం నా వల్ల కాదు. కానీ సూక్ష్మ రూపం ఉంది, వీటన్నిటికి అతీతంగా ఇంద్రియాలకు కూడా దొరకవని, అది నీ ఇంద్రియాలతోనే చెప్పాలి, అంతే కదా. ఎందుకంటే ఆ బుద్ధి ఒక ఇంద్రియం, అది ఇంద్రియాలు బేస్ చేసుకుని ఆలోచిస్తుంది. బుద్ధికి ఇంద్రియాలు అలవాటైపోయి ఇంద్రియాలు ఏం చెప్తే దాన్నే దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుంది. అది ఆత్మ గురించి చెప్తే వెంటనే ఆవలింత ఎందుకు వస్తుందంటే అది ఇంద్రియాలకు అందదు కనుక. కానీ ఇంద్రియాలకు అర్థం ఏంటి? ఎర్రగా ఉన్నాడు, 4 చేతులు ఉన్నాయి, అక్కడ మీరు కొబ్బరికాయ కొడితే మంచిదంటే అబ్బా నోట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది ఇంద్రియాలకు అందుతుంది, అది అందట్లేదు. ఇప్పుడు చెప్పండి, అది బాగా కష్టమయ్యా. స్థూలత్వం తే ప్రకృతి గహనం నైవ లక్ష్యం ఘనంతం, అది కనబడదు, అనంతం. సూక్ష్మత్వం వా తదపి, నీ పోలి సూక్ష్మం గురించి చెప్తామంటే సదసద్వ్యక్త భావాదచింత్యం, కార్యకారణాలకు కూడా అచింత్యమై ఉంటుంది. మరి ఇలా ధ్యానిస్తానయ్యా. ధ్యాయామిత్తం కథం అవిదితం త్వాం అనాద్యంతమంతస్తస్మాదర్క ప్రణయినిమయి స్వాత్మనైవ ప్రసీద. ప్రణయినిమయి, అందుకే నిన్ను తెలుసుకోలేనన్న విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే నీ గురించి తెలుసుకుంటూ ఉంటే. ఏమీ తెలియని వాడికి అన్నీ తెలుసుకుంటాడు. నీ గురించి తెలుస్తూ ఉంటే నీ గురించి తెలియలేమని విషయం తెలిసి, అంటే దీన్ని బట్టి సూర్యుడి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆయన గురించి తెలుసుకోలేంత గొప్పవాడని తెలుసుకోవడానికి తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలి? ఇంత మహానుభావుణ్ణి శరణి వేడుతున్నానని ప్రేమ పెంచుకోవాలి. అలా ప్రేమ పెంచుకుంటే నువ్వు తప్పకుండా అనుగ్రహిస్తావు. ఎందుకంటే మా బుద్ధి ఉంది, మా జ్ఞానం అంతఃకరణానికి అతీతమైంది కాదు, అంతఃకరణంతో కూడి ఉంటుంది. బుద్ధి అంటే అంతఃకరణం, అది ఇంద్రియాలతో కూడి ఉంటుంది. కానీ కరణ సహిత జ్ఞానమే తప్ప కరణాతీత జ్ఞానం అంతఃకరణానికి లేదు పరిస్థితి. జ్ఞానం నాంతఃకరణ రహితం విద్యతే స్మద్విధానం త్వంచాత్యంతం సకల కరణా గోచరత్వాదచింత్య. నా బుద్ధి అంతఃకరణ రహితం కాదు, అది దీన్ని మించి ఆలోచించలేదు. నువ్వా అంతఃకరణానికి కూడా అతీతుడివి. మరి ఏం చెప్తానయ్యా? ధ్యానాతీతత్వం. ఇంత సూర్యుని ధ్యానించడం ఎలా అంటే ధ్యానానికి కూడా అందడు. అందుకే నవినా భక్తి యోగేన లభ్య, భక్తి యోగం లేకపోతే దొరకడు.
తస్మాత్ భక్తిం శరణమమృత ప్రాప్తయేహం ప్రపన్న. అందుకే నీపై భక్తి కలిగి నిన్ను శరణు వేడుతున్నాను. ఇది అహంకారం లేకపోవడమే భక్తి. అహంకారం విడిచిపెట్టి శరణు వేయడమే భక్తి. అలాంటి శరణతో పరమాత్మపై ప్రేమ నిండిపోవడమే భక్తి. అలాంటి భక్తుల పట్ల నువ్వు ప్రసన్నుడు అవుతాయి కనుక నేను ప్రపన్నుణ్ణి, నువ్వు ప్రసన్నుడివి. అంతే. ఇక్కడ ప్రపన్నుడు అంటే శరణాగతుడు, నువ్వు ప్రసన్నుడివి అని సూర్య భగవాన్ యొక్క తత్వమంతా చెప్పి శరణాగతితో సాంబుడు ఏం చేశాడో మనము అదే చేయాలి. అలా భక్తులందరూ స్వామిని అలాగే ఉపాసన చేసి తరించిపోయారు. అటువంటి ప్రేమతో శరణాగతితో ఆరాధించబడే సూర్య భగవానికి నమస్కరిస్తూ స్వస్తి. మొత్తం 8 రోజుల యజ్ఞం రేపు పూర్ణం కాబోతున్నది. రేపటి రోజు మనం సమావేశం అవుదాం. రేపటి రోజు మనం పరిపూర్ణం చేసుకుందాం. స్వస్తి.